ఒక దళిత బిడ్డ సీనియర్ శాసనసభ్యులు వినండి అన్న, మీకు మా పేర్లు చెప్తేనే మీకు వినడానికి సిద్ధంగా ఉండరు. మీరు గిరిజనులు దళితులు అంటే అధ్యక్ష ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసి ఓ దళిత బిడ్డగా మరి అనేకటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని వీరు మాట్లాడినటువంటి తీరు, వీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల వీళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం బయటపడుతుంది అధ్యక్ష. నేను పక్కనే ఉండి చూస్తున్నాను అధ్యక్ష. నేను పేరు తీసుకుంటే బాగుంటుంది సభా సంప్రదాయం ప్రకారం కాబట్టి తీసుకోలేదు అధ్యక్ష. కొత్త శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్ చేసే తుపాని గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను, గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా ఇట్లా వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేయాలి, చంపుతామనేటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. ముందుగా దళితులు, గిరిజనుల పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. దళితుల, గిరిజనులు అంటే మీకు అంత చిన్న చూప అధ్యక్ష ఇవాళ. అందుకే అధ్యక్ష మేము కోరుతా ఉన్నాం, ఇవాళ మేము క్రూర మృగాల మధ్య మట్టిలో పెరిగినటువంటి అడవి బిడ్డలం అధ్యక్ష. మేము యుద్ధం చేస్తే మీరు తట్టుకోలేరు అధ్యక్ష. నువ్వు ఇట్లా తుపాకీ పెడితే భయపడేటువంటి జాతిలో పుట్టాలి అధ్యక్ష. దళితులు, ఆదివాసి, గిరిజనులు మేము ఏ యుద్ధాల క్రూర ముగాలతో పోరాడి పెరిగినటువంటి బిడ్డలం. నువ్వు ఇక్కడ భయపెడితే బయట ఆడబడ్డానికి సిద్ధం. మమ్మల్ని ప్రజలు గౌరవిస్తే చట్టసభలో వచ్చినాం, ప్రజల గొంతుగా ఇక్కడ ఉన్నాం, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఉన్నాం. ఒక్క దళిత బిడ్డ సీనియర్ శాసనసభ్యులు, అనుభవం ఉన్న సభ్యులు వారు సలహాలు ఇస్తే ఆనాడు డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ ప్రవేశపెడితే ఎగతాళి చేసి బయటకు వెళ్ళిపోతారు అధ్యక్ష. వారు సిఎల్పిగా లీడర్గా ఉంటే దళిత బిడ్డ ఆనాడు వారిని సిఎల్పి లీడర్ నుంచి ప్రతిపక్ష నాయకులను చేయకుండా ఉండనీయకుండా చేసింది వీళ్ళ అధ్యక్ష. అంటే వీళ్లకు దళితులు, గిరిజనులు, ఆదివాసులు మేము ఉన్నత స్థానాల్లో ఉండవద్దు అధ్యక్ష. మేము అంటే ఎంత అసహ్యంగా ఉండాలి అధ్యక్ష వాళ్ళకు. అందుకే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు క్షమాపణ బేషరతుగా క్షమాపణ శ్రీహరి గారికి చెప్పాలని చెప్పి తమ ద్వారా సభకు డిమాండ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. మందుల శామ్యుల్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. కేటీఆర్ గారు మీకు హరీష్ రావుతో పొలిటికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని బట్టే ఖాయం. ఎందుకంటే మీరు పోటీపడి దోచుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు చెప్పండి, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు మీ మాట వింటారో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా మీరు గౌరవ్ కడేశ్వర్ గారి మీద ఇట్లా కత్తులు కోలాడాడుతాం బిడ్డ. కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే, గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్ర రోజు కూడా వస్తారు కూడా తెలుస్తాను నేను. అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం శ్రీహరి గారికి బేజాబ్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఇవాళ ఇంకొక మాట, ఇవాళ కాళేశ్వరం కట్టినాడు అదే కేసీఆర్ గారు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారిని జగన్ గా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్
పిలిచిండు. ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? హరీష్ రావు గారు. నీ పేర్లే ఊర్లేడా, మీ పథకాల పంచాయతీ వచ్చి నిన్ను కూడా పిలవలే. అందుకోసం మీ కుటుంబాలలో వెళ్ళి ఉన్నాయి. అందుకోసం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వేలాది మంది తెలంగాణ రక్త తర్పణ చేసి తెలంగాణ తెస్తే నిట్టాయిలో దోచుకున్నారు. మీ పంపకాలు కూడా పంచాలు వచ్చినాయి. అందుకోసం ఆ పంచాలను కాంగ్రెస్ మీద రుద్దాన్ని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నా నేను. ఎడమ బుజ్జు గారు. అధ్యక్ష, మేం కొత్త సభ్యులం, వీళ్ళ చిల్లర చేస్తాన్ని చూసి బాధపడుతున్నాం అధ్యక్ష. నేను మొన్న ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చానంటే, మీరిచ్చే రెవెన్యూ సబ్జెక్ట్ మీద కావచ్చు, ఆ రెవెన్యూ సబ్జెక్ట్ వస్తే వాళ్ళ భూ కబ్జాల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. కానీ నాకు అవకాశం రాలేకపోయింది, వాళ్ళు చిల్లర చేసే వల్ల నేను నిన్ను మాట్లాడలేకపోయినా అధ్యక్ష. మొన్న 2-3 గంటలు 4-5 గంటలు నేను ప్రిపేర్ అయిన అధ్యక్ష. ఈరోజు వాళ్ళు చేసే చేష్టని చూసి మేము కొత్త సభ్యులుగా బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం అధ్యక్ష. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఆ చేష్టలు ఏంటి అధ్యక్ష? నా అక్క చెల్లెలను నేను నా అమ్మలతో సమానం, అక్కడ వాళ్ళు కూడా వీళ్ళు కూడా నా అమ్మలతో సమానం. ఈరోజు సబితా ఇంద్రెడ్డి గారు అక్కడ ఉన్నారు, మా కోవలక్ష్మి నాకు అక్కడ ఉంది. అతను చేసే లక్ష్యత ఈరోజు పెద్ద మనిషిని చూసి ఇట్లా రండి రండి రండి. ఏమధ్యక్ష, ఏమైనా సిగ్గుందా? ఈరోజు ఒక చిన్న శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా, మేము మీలో చూసి నేర్చుకోవాలి. మీరు చేసే వ్యవహారం ఏంటిది అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సిఐడి ఎంక్వైరీ పెట్టిస్తామన్నారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ ఏం అధ్యక్ష, ఒక దళిత సంబంధించిన బిడ్డ ఈరోజు సీనియర్ నాయకులు కనీసం వయసును చూసి కూడా మనం గౌరవించకపోతే ఈ సమాజానికి ఏం సంకేతం ఇద్దాం సార్? మేమందరం చూసాం అధ్యక్ష. వీడియో రికార్డు ఓపెన్ చేయండి. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు చేసే వ్యవహారం ఈరోజు తుపాకీతోటి ఇట్లా చేసుకుంటే భయపెట్టడం కాదు. ఈరోజు తుపాకీ పట్టిందే మా సీతక్క, అడవిలో ఉన్నది, అడవిలో తిరిగింది. ప్రజాస్వామ్యత వారే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు చట్టసభలో వచ్చింది అధ్యక్ష. ఈరోజు మా మంత్రి గారు మంత్రి అయితే సహించలేరు, మా సీతకి అవహేళన చేస్తారు, ఆమెను బాధపెడతారు. ఈరోజు కడియం శ్రీహరి గారిని ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు భయపెడుతున్నారు. ఏ రోజు ఆదివాసులు దళితులు ఈరోజు చట్టసభల్లో ఉంటే ఇదా మీ ఆచారం ఇదేనా? మీ సంస్కృతి ఏనా? మీ కేసీఆర్ గారు ఇదే నేర్పించారా? మీ అవసరమైతే మీ కేసీఆర్ గారిని చట్టసభలో వచ్చి మాట్లాడమని చెప్పండి. మీరేదో ఇక్కడ వచ్చేసి ఇష్టారీతిన మేము కొత్త సభ్యులుగా మేము మాట్లాడాలంటే మేము నిజంగా తలవంచుతున్నాం. ఈరోజు మా దళిత వారు ఈరోజు స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా స్పీకర్ గారు ఎంత చెప్పినా వినకుండా, ఈరోజు నిన్న మా యొక్క బాలనాయక్ గారికి చట్టం చెప్పినా వినకుండా, గిరిజన బిడ్డ చెప్తే వినడు, ఒక ఆదివాసి బిడ్డ ఎందుకు కూర్చోవాలి? మీరు కూర్చోవాలి, నేను కూర్చోడనా? స్పీకర్ చెప్తే నేను కూర్చుంటా, మీరెవరైనా మాకు కూర్చోబెట్టడానికి? భయపెడితే భయపడడం కాదు, మేము కూడా ఉద్యమాల నుంచి వచ్చాం. ఈరోజు 10 సంవత్సరాలు ఈరోజు ఏ రకంగా దోపిడీ చేశారు, ఎవరికి న్యాయం చేశారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అందరికీ మోసం చేశారు. అందుకే ఆ ప్రాణాళిక కూర్చొని మీకు కూర్చోబెట్టారు. మళ్ళా చెప్తున్నాం, తప్పకుండా మీలాంటి వాళ్ళని తెలంగాణ ప్రజలు ఈరోజు బుద్ధి చెప్తారు. మీరు అనుకుంటారు కావచ్చు, ఈ పోడియంలో మీరు ఏదో చేస్తే పేపర్లో ఫ్రంట్ పేజీలు వస్తాయి. ఫ్రంట్ పేజీలో వచ్చినా ఏం చేసినా మీకు ఎలక్షన్లు ఏ రకంగా బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా మీకు బుద్ధి చెప్తారు. మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. తప్పకుండా మా సిబిసిఐడి ఎంక్వైరీ ద్వారా మిమ్మల్ని బొక్కవేసి తప్పకుండా ఈరోజు తొక్కుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యం. అధ్యక్ష, ఈరోజు శాసనసభలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం అధ్యక్ష. ఒక సీనియర్ శాసనసభ్యులు గత 3 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో శాసనసభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా, డిప్యూటీ సీఎంగా అనేక పదవులు నిర్వర్తించి అనేక సార్లు మంత్రిగా చేసినటువంటి పెద్దలు కడియం శ్రీహరి గారి పైన హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ఏం పీక్కుంటావో పీక్కో, నిన్ను కాల్చి పాడేస్తా, పండబెట్టి తొక్కదా అని ఒక సీనియర్ శాసనసభ్యులైనటువంటి కడియం శ్రీహరి గారి మీద వారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం అధ్యక్ష. ఇలా శాసనసభ అంటే ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం లాంటిది. ఇలా 4 కోట్ల ప్రజలు ఈ శాసనసభలో ఏం జరుగుతుంది,
శాసనసభలో ఏం మాట్లాడుతుండ్రు, శాసనసభ ఏ విధంగా ఇలా ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని చెప్పి ఇలా చూసే సందర్భం శాసనసభ. అట్లాంటి నిండు సభలో ఒక సీనియర్ లెజిస్లేటర్ దళిత నాయకుడిని అవమానించడం ఇలా నిజంగా ప్రజాస్వామ్యానికి దుర్దినం. తక్షణమే వారు చేసినటువంటి ఆ అసభ్యకరమైనటువంటి వీడియోల్ని మీరు పరిశీలించి, అతని మాటల్ని మీరు పరిశీలించి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఇలా నిజంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది దళితుల్ని అవమానించినటువంటి సంఘటనగా నేను భావిస్తూ మీద సెలవు తీసుకుంటాను అధ్యక్ష. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. అధ్యక్ష, టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ గౌరవ సభ్యులకి ఎవరిని గౌరవించని ప్రవర్తన ఈరోజు అన్న కొంచెం జరిగింది. ఈరోజు నిన్నట్టుండి ఒకటే రాద్ధాంతం, ఉదయం అయిందో లేదో చాలా కష్టపడి జీవితంలో ఒక లెక్చరర్గా ఉంటూ 94 నుండి రాజకీయాల్లో ఉంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని పెద్ద వయసు ఒక 70 ఏళ్ల పైన ఉన్నటువంటి సభ్యుని పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి టీఆర్ఎస్ సభ్యులను, మరి ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి గారిని చూసి ఈరోజు అందరూ కూడా సభ్య సమాజం సిగ్గుపడతా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా దళితులను అవమానపరచడం వాళ్ళకు అలవాటు. మీ అందరికీ తెలుసు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజయ్య గారిని కూడా ఆ రోజు అవమానకరమైన రీతిలో ఆయనను బర్తరఫ్ చేయడం జరిగింది. అంటే దళితుల పట్ల వీళ్ళకి ఏమాత్రం కూడా గౌరవం లేదు. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, పెద్ద ఆయన చాలా సంవత్సరాలుగా ఈ సభలో ఉన్నటువంటి వ్యక్తి, విజ్ఞులు, అన్ని విషయాల్లో అవగాహన ఉన్నది, మంత్రిగా చేసినారు. కాబట్టి నేను ఒకటే మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను, ఈరోజు ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా కౌశిక్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. కాయం వెంకటేశ్వర్లు. అధ్యక్ష, ఈరోజు సభలో గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఉంటే కొత్తగా ఎన్నికైనటువంటి గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారు మాట్లాడే సందర్భంలో వారి ప్రవర్తన చూస్తే చాలా బాధ కలిగిస్తూ ఉంది, సిగ్గుమాలిన చర్యగా అనిపిస్తూ ఉంది. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక రౌడీలాగా, ఒక గుండాలాగా వేలు చూపెడుతూ నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా, మరి వాళ్ళ తుపాకీ స్టైల్లో మరి కాల్ చేస్తానని చెప్పేసి ఆయన ప్రవర్తన, ఆయన హావభావాలు చూస్తూ ఉంటే మరి తెలంగాణ ప్రజలు, సభ్య సమాజం తలదించుకునే విధంగా నిస్సిగ్గుగా వారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. అధ్యక్ష, ఈ గౌరవప్రదమైనటువంటి శాసనసభలో గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి అపారమైన అనుభవం ఉంది రాజకీయాల పట్ల. అటువంటి మరి దళిత బిడ్డ అయినటువంటి ఇవాళ బీఆర్ఎస్ హయాంలో వారి 10 ఏళ్ల కాలంలో దళితులంటే లెక్కలేదు, గిరిజనులంటే లెక్కలేదు. నా సొంత నియోజకవర్గం పినపాక మండలంలో, గుండాల మండలంలో పోడుభూమి లాక్కుంటే మరి ఇవాళ అవమాన భారం తట్టుకోలేక చనిపోతే ఆ గిరిజన కుటుంబాన్ని కూడా పట్టించుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష. మరి ఈ రోజున ఏదైతే ఉందో గౌరవప్రదమైనటువంటి ఇవాళ బడ్జెట్ పైన ఇవాళ పద్ధతుల పైన చర్చ జరుగుతూ ఉంది. పద్ధతుల పైన చర్చ జరుగుతూ ఉంటే ప్రతిపక్ష సభ్యులు మిగతా వాళ్ళని కూడా మాట్లాడేయకుండా మరి అడ్డుపడే కార్యక్రమం నిన్న జరిగిన దాని మీద, ఇవాళ జరిగిన దాని మీద కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పారు. మరి ఏదైతే ఉందో గత 10 ఏళ్లలో జరిగినటువంటి మరి మైనింగ్ మాఫియా పైన, భూమాఫియా పైన, ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి మాఫియా పైన మరి ఇవాళ సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామని క్లియర్ గా చెప్పినారు. మళ్ళీ ఇవాళ వచ్చి మళ్ళీ టార్గెట్ చేసే కార్యక్రమం అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నాయకులు, అనుభవం ఉన్నటువంటి నాయకులు ఈ రోజున రాజకీయ లబ్ధి కోసం గొడవ చేసి ప్రజా సమస్యల పైన, పద్ధతుల పైన చర్చ జరుపుకోకుండా అడ్డుపడడం అనేది ఇలా ఏమైనా చర్యగా నేను భావిస్తా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ మీరు ఏదైతే ఉందో మరి మీరు చెప్పండి కమిటీ వేయడానికి.
మరి అని చెప్తే దానికి సమాధానం లేదు. ఎంతసేపు గొడవ చేయాలి, పద్ధతుల పైన చర్చ జరగవద్దు, ప్రజా సమస్యలు దీని మీద చర్చ చేయకుండా మరి దీన్ని ఆఫ్ చేయాలి, అడ్డుపడాలనే ఆక్రోశము ఇవాళ ఏంటి అధ్యక్ష? 10 ఏళ్లలో చూశారు, మీకు సమాధానం చెప్పారు, ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ఇవాళ 10 ఏళ్లలో జరిగినటువంటి భూ మైనింగ్ పైన, అదేవిధంగా భూముల పైన, మైనింగ్ పైన, మరి అదేవిధంగా ఈ 2 ఏళ్లలో జరిగిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సమాధానం చెప్పినారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం, రాజకీయ ప్రచారం కోసం ఈ యొక్క గౌరవప్రదమైనటువంటి దేవాలయమైనటువంటి ఈ శాసనసభని వాడుకోవడం సిగ్గుమాలిన చర్యగా నేను భావిస్తా ఉన్నా. మరి ఇవాళ అనుభవం ఉన్నటువంటి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు కూడా మరి ఇవాళ కౌశిక్ రెడ్డి గారు తుపాకీలాగా షూట్ చేసి కాల్స్తాము, దాడి చేస్తాము, గుండాలుగా రౌడీలాగా బెదిరిస్తా ఉంటే వారు కూడా కాముగా ఉండడం అంటే, ఈ సభ కొత్త సభ్యులు చాలా మంది ఎన్నికైనారు. ఈ సభలో ఏం నేర్చుకోవాలి ఆ సభలో కొత్తగా ఎన్నికైన సభ్యులు? ఈ తెలంగాణ సమాజం కూడా వారి ప్రవర్తన పట్ల మరి సిగ్గుపడుతూ ఉంది, ప్రజలందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే కౌశిక్ రెడ్డి గారు కొత్త సభ్యులు, గౌరవ సభ్యులు, వారి ప్రవర్తన, వారి తీరు బాగలేదు అధ్యక్ష, దాని మీద చర్యలు తీసుకోవాలా, వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. డాక్టర్ వంశకృష్ణ. అధ్యక్ష, మరి నిన్న నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మంత్రి గారికి సంబంధం లేకపోయినా వారి బంధువులకు సంబంధం ఉందని చెప్పి నిన్న నుంచి సభను నడవకుండా ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళేదో మేము ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినామని చెప్పి ప్రభుత్వం పైన పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఏ కారణం లేకపోయినా కానీ కేవలం ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలని ఒక అక్కస్తోటి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, ఈ రోజు కూడా చెప్పారు, వాళ్ళు ఏం కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం, హౌస్ కమిటీ అంటే హౌస్ కమిటీ వేస్తున్నాం, లేకుంటే సిబిసి అని చెప్పిన తర్వాత కూడా కావాలని ఒక ఉద్దేశంతో గడీల పాలన జరగాలి, మేము చెప్పినట్టే వినాలి, మాతోటే ఇది నడవాలని ఒక అక్కస్తోటి మరి గతంలో గౌరవ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అట్లాగే ఇప్పుడు సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి అంటే నేను 3వ క్లాసు నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు అధ్యక్ష. ఈ సభలో అత్యంత సీనియర్ వారి అధ్యక్ష. వారు మాట్లాడిన వారి వయసు కూడా గౌరవించకుండా, వారు చెప్పిన మాటలు వినకుండా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఎన్నికల్లో ఎట్లా గెలుచుండో అందరికీ తెలుసు. ఇవాళ నక్సలైట్ల మాట మనం మర్చిపోయినాం అధ్యక్ష. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ నక్సలైట్ గా మారిండు అధ్యక్ష. తప్పకుండా మా డిమాండ్ ఇక్కడ దళితులు, దళితులు, గిరిజనులు, అట్లాగే ఆదివాసీల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆయనను రిమైనింగ్ టర్ములో రిమైనింగ్ కాలం అంతా కూడా బర్తరఫ్ చేయాలి. అట్లాగే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా వారు కూడా బేషరతుగా గౌరవ సభ్యులకు కడియం శ్రీహరి గారికి క్షమాపణ చెప్పాలి. అట్లాగే ఈ సభకు మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ దళితులు, గిరిజనులు, అట్లాగే ఆదివాసులు ఎవరు తక్కువ లేరు అధ్యక్ష. అందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు చదువుకొని వచ్చినాం. మరి గౌరవ మా పార్టీ తరఫున మాకు అవకాశం ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న మా నాయకులు కూడా అవకాశం ఇస్తే గెలిచి వచ్చినాం అధ్యక్ష. మేము వాళ్ళకన్నా తక్కువేం కాదు అధ్యక్ష. ఇవాళ బెదిరిస్తా ఉన్నారు, AK-47 లాగా చూపిస్తా ఉన్నాడు ఎవరు మన పాడి కౌశిక్ రెడ్డి గారు. కాబట్టి ఈయన మంత్రి కాదు, తప్పకుండా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ నాకు ఆయన చూస్తే అనిపించింది అధ్యక్ష, AK-47 గతంలో ఎవరు పట్టింది అధ్యక్ష? గతంలో నక్సలైట్లు పట్టింది అధ్యక్ష. ఇవాళ ఈ సభలో పాడి కౌశిక్ రెడ్డి గారు నక్సలైట్ల దగ్గర కాల్చి చంపుతాం అని ఈ రకంగా ఏంది అధ్యక్ష? ఇది ఏం జరుగుతుంది అధ్యక్ష? కొత్త సభ్యులు చాలా మంది వచ్చింది అధ్యక్ష. ఇదేనా మన సభ సాంప్రదాయం? ఇదేనా మన సభ గౌరవం? కాబట్టి మనల్ని చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దయచేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి యశస్విని. ధన్యవాదాలు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడుతూ పదే పార్టీ అంటున్నారు. మనము అంటే పార్టీతో సంబంధం లేదు అధ్యక్ష. ఇప్పుడు మర్యాద అనేది, సంస్కారం అనేది
మనం పెద్దలకు ఎప్పుడైనా ఇస్తా ఉన్నామో అదే చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నాము. మరి ఏం నేర్పియాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక తండ్రి లాంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు మా అందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. అట్లాంటి వారికి మర్యాద ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి నిన్నటి నుంచి చూస్తున్నాము. అది డిమాండ్ల మీద మాట్లాడుతుంటే చర్చ జరుగుతుంటే కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్గా విందాం అనుకుంటే నూతన సభ్యులం ఎంతో మంది ఉన్నాం. సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఎంక్వైరీ అన్నారు, పర్సనల్గా టార్గెట్ చేసి మంత్రి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా వేరే అజెండా ఉంటే బయట చూసుకోవాలి. మరి ఇప్పుడు సభలో మేము నేర్చుకోవాల్సింది రాజకీయ పార్టీల గురించి చేయాలా, లేకపోతే ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడాలా? మరి ఇప్పుడు నూతన సభ్యులకి వీళ్ళు నేర్పించే సాంప్రదాయం ఇదేనా? దీన్నే క్యారీ ఫార్వర్డ్ చేయాలా? ఎంక్వైరీ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పిండ్రు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎంక్వైరీ చెయ్యాలనా చెయ్యొద్దనా? అంటే మేము చెయ్యరేమో అని అనుకొని అంటే వీళ్ళు చేస్తున్నాను కడుపు మంటనా? వాళ్ళకి ఏం అర్థం కావట్లే అధ్యక్ష. మరి వాళ్ళకి ఉద్దేశం ఏందన్నది అందరికి ప్రజలు అందరు చూస్తుండ్రు, అందరికి కూడా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలలో ఏమేమైతే జరిగినాయో వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ప్రజల సొమ్మును లూటీ చేసింది ఎవరు అన్నది అందరికీ తెలియాలి. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి దౌర్జన్య పాలన వాళ్ళదైతే ప్రజాపాలన ఈ ప్రభుత్వం చేస్తుంది. అంత ఫెయిర్గా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎంక్వైరీ చేస్తాని. మరి ఎందుకు ఇట్లా సమయం వృధా చేస్తుండ్రు? అంటే ఎవరి గురించి చర్చలు జరగద్దా? వాళ్ళ పార్టీ గురించి ఒక్కదాని గురించి చర్చ జరగాల? వాళ్ళు గెలవలేదన్న ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉంటే ఇంకా వేరే ఎవరు ఏం మాట్లాడద్దా? బీజేపీ వాళ్ళు మాట్లాడద్దా? ఎంఐఎం వాళ్ళు మాట్లాడద్దా? సిపిఐ వాళ్ళు మాట్లాడద్దా? మేము అసలు విని ఏమైనా మాట్లాడదాం అనుకుంటే కొద్ది గొప్ప ఇంత కొంత నేర్చుకుంటే ఆ ఉన్నదంతా కూడా ఎగరగొట్టేటట్టున్నారు వాళ్ళు. నూతన సభ్యులకైతే మొత్తం ఇది ఉంది. మరి వీళ్ళు ఇట్లా సభా సమయాన్ని వృధా చేయడం అస్సలు బాలేదు అధ్యక్ష. మరి ఎంక్వైరీ చేస్తా అన్నాక ఇది చేయడము చిన్నపిల్లల ఆట లెక్క ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ధన్యవాదాలు అధ్యక్ష. మీరు సభను ఆర్డర్లో పెట్టండి. డాక్టర్ రాగమయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ సభను చూస్తే ఎంత ఆవేదనతో, ఎంత భారమైన హృదయంతో ఈరోజు నేను చెప్తున్నా అధ్యక్ష. ఒక ఎస్సీ ఎస్టీ ఈ స్టేజ్కి రావాలి, ఒక శాసనసభ్యులు అవ్వాలన్నా, ఒక చదువుకోవాలన్నా ఎన్నో సవాళ్ళు, ఎన్నో సమస్యలు అధిగమించి ఈ స్టేజ్కి రావడం జరిగింది. మేమందరం కూడా ఎన్నో సంవత్సరాలు ఒక తపస్సులా చేసి ప్రజలకి సేవ చేసుకుంటూ ఒక ఎమ్మెల్యే అవ్వాలన్న కృతనిశ్చయంతో ఈరోజు మేము ఎమ్మెల్యే అయ్యాం అధ్యక్ష. కానీ ఈ సభను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఎందుకంటే ఒక ప్రజల సంక్షేమం కానీ, ఒక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కానీ, ప్రజల ఉపయోగపడే పనుల గురించి చర్చలు కానీ ఏది జరుగుతున్నా కూడా తీవ్రంగా అడ్డంకులు సృష్టించడం వాళ్ళ ప్రధాన అజెండాగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు చేయలేని ప్రజా ఉపయోగమైన పనులు చేసుకుంటూ మరి ప్రజలకు మనం అన్ని మంచి చేస్తున్నందుకు వాళ్ళకి కుళ్ళుతోటి ఈరోజు కాంగ్రెస్ కి మంచి పేరు రావద్దు, సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కానీ, మా మంత్రివర్గానికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ మంచి పేరు రావద్దన్న ఉద్దేశంతో వీళ్ళు ఇలా క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు చూస్తే మరి కడియం శ్రీహరి గారు వయసు రీతే కానీ, అనుభవం రీతే కానీ ఎంతో సీనియర్ నాయకులు, అందరికి ఆదర్శనీయము. అట్లాంటి ఆయనని ఈరోజు మొట్టమొదటిగా ఎన్నికైన శాసనసభ్యుడు అంత తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడుతూ ఆ హ్యాండ్ గెస్చర్స్ కానీ, ఆయన పోజ్ కానీ చూస్తే చాలా విచారకరంగా ఉంది. అయినా కూడా ఇంతమంది చెప్తున్నా కూడా ఆయనకి ఒక్క పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. వెటకారంగా ఉన్నారు అధ్యక్ష వాళ్ళు. కనుక మీరు వీళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా మరి మీ మీద కూడా వాళ్ళు పేపర్లు చించి విసిరేశారు అధ్యక్ష. అంటే దళితులు అంటే వాళ్ళకి అంత చిన్న చూపు ఉంది. ఇప్పుడు ఒక దళిత ఎమ్మెల్యేని మాట్లాడుతుంటే కూడా వాళ్ళు వాళ్ళు అట్లా అరుస్తూ డిస్టర్బ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది అధ్యక్ష. వాళ్ళకు ఒక మహిళలన్నా గౌరవం లేదు, దళితులన్నా గౌరవం లేదు, గిరిజనులన్నా గౌరవం లేదు. ముఖ్యంగా ప్రజల సంక్షేమం వాళ్ళకి పట్టదు. వాళ్ళు దోపిడీ చేసుకున్నారు 10 సంవత్సరాలు. ఈ రోజు వాళ్ళది బయటపడుతుంది అన్నట్టు, గురవింద గింజ తన నలుపు ఎరగదన్నట్టు ఈ రోజు వాళ్ళ ప్రవర్తనను వాళ్ళు మార్చుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తాము, హౌస్ కమిటీ వేస్తామని. అయినా సరే వాళ్ళు అది ఏమాత్రం లెక్క చేయకుండా
సభను జరగనీయకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ఇంత ఆగమాగం చేసుకుంటూ మరి ఈ సభను చికాకు చేస్తున్నారు అధ్యక్ష. కనుక మిగతా సభ్యులందరికీ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మాకు కూడా మైక్ అవకాశం రాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల వాళ్ళ సంక్షేమం పట్ల వాళ్ళకుంటే వాళ్ళు అన్ని సజావుగా విని ఈరోజు ఎంతో ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి. పేరెంట్స్ కేర్ గురించి ముఖ్యమైన బిల్లు ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఉంది. ఇట్లాంటి బిల్లులన్నీ కూడా వాళ్ళు విని ఏదైనా నిజమైన వాళ్ళకి వాల్యుబుల్ సూచనలు సలహాలు అందిస్తే గవర్నమెంట్ కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ తప్పకుండా స్వీకరిస్తామని పదే పదే చెప్తున్నా కూడా వాళ్ళు అలాంటివి చేయకుండా ఈరోజు సభను అడ్డుకోవడము, సభను ముందుకు సాగనీయకుండా చేయడము, కాంగ్రెస్కి వచ్చే మంచి పేరుని వాళ్ళని అడ్డుకోవడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. కనుక వారిని తక్షణమే శాసనసభ్యుడిని మరి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మురళీ నాయక్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ అంశం మీద మాట్లాడడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష, అసెంబ్లీ అనేది ఒక దేవాలయంతో సమానం. మనకి అసెంబ్లీ సెషన్లో ఇప్పుడు బడ్జెట్ గురించి మనం చర్చిస్తున్నాం. ప్రజలు ఎంతో గంపెడు ఆశతోటి ఎదురు చూసుకుంటూ వాళ్ళకి ఏ ఏ హామీలు వాళ్ళు నెరవేరుస్తారు, వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయా లేదా అని చెప్పేసి గంపెడు ఆశతోటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ సమావేశాలని గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సభను సజావుగా జరగకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని దాదాపు 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళని చూస్తూ ఉంటే అందరూ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా దాచుకొని దోచుకొని ధరణిని అడ్డు పెట్టుకొని వారు ఎంతో సంపాదించుకున్నారు అధ్యక్ష. మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాం. ఎందుకంటే ధరణిని ఒక ధరణి మీద హౌస్ కమిటీని వేయాలి, వేసి ఎక్కడెక్కడైతే భూ కబ్జాలు భూదందాలు జరిగిందో అవన్నీ వెలికి తీయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి గారు మనం కక్ష సాధింపు చర్యలుగా చేయాల్సింది మనం ప్రజలకు మద్దతు కోపాలి, వాళ్ళకు న్యాయమైన సమస్యలను మనం పరిష్కరించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ప్రభుత్వం నడపాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి మరియు అనేక మార్లు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయినా కూడా వీరు తీర్చిస్తా ఉంటే చాలా బాధాకరమైన విషయం. నిన్న కానీ మొన్న కానీ పద్ధతుల మీద మాట్లాడి మేము ఈసారి ప్రప్రథమంగా మొదటిసారి గెలిచిన అధ్యక్ష. ఏదో ఒకటి బడ్జెట్ మీద మాట్లాడాలి, మనకున్నటువంటి సమస్యల మీద పరిష్కారం ఏంటో తెలపాలని చూస్తూ ఉంటే వీరు ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. గౌరవ బీఆర్ఎస్ సభ్యులకు నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రజలకు మీరు ఏం నేర్పుతా ఉన్నారు? ఇంత సభ్య సమాజం కొత్తగా గెలిచినటువంటి మీ శాసనసభ్యులకు సభ మర్యాదలు నేర్పించడం అని వాళ్ళు చెప్తా ఉన్నా. గౌరవ కేసీఆర్ గారికి కేటీఆర్కి నేను ఒక్కడే విన్నవించుకుంటున్నా, కౌశిక్ రెడ్డి లాంటి సభ్యులను మీరు గెలిపించుకొని వారి ప్రవర్తన వల్ల మొత్తం బీఆర్ఎస్ పడవనే మునుగుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇలాంటి సభ సంపదలు సభా సంస్కారం లేనటువంటి ఇటువంటి శాసనసభ్యులను మన సభ నుంచి వాళ్ళను బహిష్కరించి వాళ్ళని శాశ్వతంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మేము కొత్తగా వచ్చిన సభ్యులం చాలామంది ఉన్నాం అధ్యక్ష. మీ అందరం కూడా మా కోరిక ఏముందంటే హౌస్లో కేసీఆర్ గారు వస్తారు, వారు మాట్లాడే విధానం చూస్తాం, వారు చెప్పే విధానాలు వింటాం, వారు సంస్కరణలు ఏం చేస్తారో అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు రాకుండా మరి ఈ పాడి కౌశిక్ రెడ్డి ఈ పార్టీని నడిపిస్తున్నాడా లేకుంటే పార్టీ ఆయన నడిపిస్తుందా తెలుసలేదు అధ్యక్ష. అతని యాటిట్యూడ్, అతని యొక్క బిహేవియర్, అతని బాడీ లాంగ్వేజ్ ఎక్కడ చూసినా కూడా ఒక రౌడీజం లాగా కనపడుతుంది తప్ప ఒక శాసనసభ్యుల్లాగా ప్రవర్తిస్తలేడు అధ్యక్ష. మరి ప్రతి ఈ శాసనసభ సమావేశాల్లో చూస్తున్నాం అధ్యక్ష. ప్రతిది కూడా ఒక స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్సులు వేసిన విధంగా పిల్లలు అయితే ఏ విధంగా స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్సు లాగా వస్తారో ఆ విధంగా ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకొని రావడం, ఫ్యాన్సీ పనులు చేయడం, పేపర్లు. లాస్ట్ టైం
స్పీకర్ పైన కూడా రెస్పెక్ట్ లేకుండా ఒక దళితుడైన స్పీకర్ అని చూడకుండా కూడా వారిపైన కాగితాలు చింపేసిన సందర్భం కూడా చూసినాం అధ్యక్ష. మరి సీనియర్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతుంటే విని మేము కూడా నేర్చుకొని మాట్లాడాలనుకున్నాం అధ్యక్ష. కానీ మా కడియం శ్రీహరి లాంటి నాయకుడు వరంగల్ జిల్లాలో ఒక పేరున్న నాయకుడు అధ్యక్ష. కడియం శ్రీహరి అంటే అన్ని ఏ పార్టీలు ఉన్నా కూడా వారికి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష. మరి అలాంటి నాయకుడిని ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి అనే దుహంకారంతో అతని అంటే కులాహంకారమా లేక దురహంకారమా లేక ఏ విధంగా వచ్చిందో తెలియదు అధ్యక్ష. కిందేసి నలిపేస్తా, కాల్చేస్తా మా సోదరుడు చెప్పిండు ఆ యొక్క ఆహాభావాలు, వేషాలు. కాబట్టి ఇలాంటి మరి మా ముఖ్యమంత్రి గారు అన్నిటికీ ఒప్పుకొని సిబిసిఐడికి ఎంక్వైరీకి కూడా ఇచ్చాడు. మరి స్పోర్ట్స్ పెడితే స్పోర్ట్స్ కూడా నచ్చదు వారికి. మత్తు పదార్థాలు, ఫామ్ హౌజులు, పబ్బులు అవ్వంటేనే ఇష్టం అధ్యక్ష. మరి ఈరోజు ఎంతో మంది యువతకు తెలంగాణలో ఉన్న యువతకు ఆదర్శంగా ఉన్న మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పెడితే దాన్ని కూడా బైకాట్ చేసింది అధ్యక్ష. మరి మేము చాలా సమస్యలతో నచ్చినాం. మా నాయకులు, మా గ్రామస్తులు అందరూ, మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ అన్న మనకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా మీరు చెప్పండి, మేము చాలా బాధపడుతున్నాం, మనం అందరం దళిత కాన్స్టిట్యున్సీ బాగుపడే విధంగా మార్పులు చేయండి అంటే మేము మార్పు కోరుకున్నాం అధ్యక్ష. మరి ఈరోజు ప్రజాపాలన వచ్చినాక ఎన్నో విధాల మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఏ సమస్యనైనా కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుంటే మరి అందులో భాగస్వామ్యమైన మా కడియం శ్రీహరి అన్న గారిని వారంటే మాకు రెస్పెక్ట్ అధ్యక్ష. మరి దళితుల పట్ల ఎందుకు చురుకదనం అర్థమవుతలేదు అధ్యక్ష. మీరు ఆ సీట్లో కూర్చున్నారనే బహుశా కేసీఆర్ గారు రావట్లేదు అనుకుని నేను భావిస్తున్నా అధ్యక్ష. కాబట్టి మా సభ్యుల యొక్క అందరి యొక్క ఆలోచన విధానాన్ని మీరు ముందుకు తీసుకెళ్తూ తప్పనిసరిగా పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని మీ అందరి మా యొక్క కోరిక అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వేముల వీరేశం గారు. వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మా జాతులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంతోనే మీరు అక్కడ కూర్చున్నా, మా శ్రీహరన్న ఇక్కడ కూర్చున్నా, మేము ఇక్కడ కూర్చున్నా, భారత రాజ్యాంగం మా జాతులకు ఇచ్చినటువంటి ఒక హక్కు అధ్యక్ష. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి చట్టసభలలో మాకున్నటువంటి ప్రాతినిధ్యంతో మా గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు 40 సంవత్సరాలుగా ఈ శాసనసభల్లో మంత్రిగా అనేక హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. అట్లాంటి వ్యక్తిని పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ చట్టసభలోనే హత్య చేస్తామని చెప్పేసి, చంపుతామని చెప్పేసి అనేక రకాలుగా ఆయన హావభావాల్ని వీడియో రికార్డులో చూస్తే, పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ చట్టసభలలోనే మా జాతులకు రక్షణ లేనప్పుడు, మా ప్రజాప్రతినిధికి రక్షణ లేనప్పుడు బయట ఏం రక్షణ ఉంటుందో ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మీరు మమ్మల్ని కాపాడవలసిన, మా సభ్యులని ప్రొటెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత మీకుంది అధ్యక్ష. అందుకోసం మా గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక నిండు శాసనసభలో హత్య చేస్తామని చెప్పినటువంటి, చంపుతామని చెప్పేసి హావభావాల్ని ప్రకటించినటువంటి వ్యక్తిని ఈ శాసనసభ నుంచి శాశ్వతంగా సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అదే మీరు మాకు జాతుల్ని ప్రొటెక్ట్ చేసినట్టుగా మేము భావిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గత శాసనసభలో మా సంపత్ కుమార్ గారు దళిత శాసనసభ్యులు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు ఇక్కడనే ఉన్నారు. ఆనాడు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న అట్లాగే మా సంపత్ కుమార్ గారు నిరసన వ్యక్తం చేస్తేనే వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేశారు అధ్యక్ష. ఈరోజు నిండు సభ సాక్షిగా మా మేడిపల్లి సత్యం గారు ప్రత్యక్షంగా చూసిండు, మా కాంపల్లి సత్యనారాయణ గారు కూడా ప్రత్యక్షంగా వారి హావభావాల్ని, వారి ప్రవర్తనని గమనించారు. కాబట్టి మా సభ్యుని జరిగినటువంటి అవమానం, మా సభ్యుని మీద జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన, దీన్ని సభ్య సమాజం మొత్తం కూడా ఈరోజు
సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇది నిండు సభలో జరుగుతుంటే మీరు మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని రక్షించాలి, మా జాతులకు అండదండగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటుగా మీరు గౌరవ దళిత సభాపతిగా మీరు అక్కడ కూర్చున్నారు. మీ మాటను గౌరవించరు, మీ మాటకు విలువయ్యారు, మీ మాటను పరిగణనలో తీసుకోరు. మీరంటే రెస్పెక్టే లేదు. మీరు గంటల తరబడి వాళ్ళకి టైం ఇచ్చినా, గంటల తరబడి వాళ్ళని మాట్లాడే అవకాశం ఇచ్చినా ఈరోజు మీ మాటను ఒక్క మాట కూడా వాళ్ళు గౌరవిస్తలేరంటే మీరు వాళ్ళ ఉద్దేశం ఏందో ఆలోచించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళ ఉద్దేశం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ త్వరగా తేల్చమని అడగండి, అభ్యంతరం లేదు. 2 నెలల్లో తేల్చమని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఇష్యూని ఎందుకు రేజ్ చేస్తుందంటే సభా సంఘం వేయాలి, ఆ మంత్రిని బ్లాక్మెయిల్ చేయాలి, వారి పనులు చేసుకోవాలనేటువంటిది తప్ప వాళ్లకు దాని మీద చిత్తశుద్ధి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు పద్దుల మీద చర్చ జరిగితే డబుల్ బెడ్రూమ్ ఇయ్యని వాళ్ళు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల గురించి చర్చ జరిగి వాళ్ళు ప్రజల్లో తేలికైతారనేటువంటి ఉద్దేశంతో ఈ పద్దుల మీద చర్చలు జరగకుండా అడ్డుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గడిచిన 10 సంవత్సరాల్లో నీళ్లు దోషిర్రు, బొగ్గు దోషిర్రు, భూములు దోషిర్రు, బూడిద కూడా దోషిర్రు, ఇసుక కూడా దోపిడీ చేసుకోరు. దోపిడీ చేసుకున్నటువంటి వాళ్ళ దోపిడీ దొంగతనాలు కూడా బయటపడతాయి. ఈ పద్ధతుల మీద చర్చ జరిగితే వాళ్ళకు సంబంధించినటువంటి అనేక నేరాలు ఘోరాలు బయటపడతాయి. కాబట్టి చర్చ జరగకుండా సభను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టిరు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం అధ్యక్ష, ఇవాళ బడ్జెట్ మీద పద్ధతుల మీద చర్చ జరుగుతుంటే ఈ పద్ధతులలో ఈ చర్చలలో పాల్గొని ప్రజలకు ఏం కావాలి, ఏం నీడుంది, ఆ సూచనలు సలహాలు చేసేది పోయి చర్చనే జరగకుండా అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైఖరికీలు ఒడిగట్టిరంటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది, తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం సభను జరగనిస్తలేదంటేనే గడిచిన 10 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పాపాలు, గడిచిన 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నేరాలు ఇలా బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతోనే సభను జరగనిస్తలేరు అధ్యక్ష. మీరు గడిచిన 10 సంవత్సరాల్లో అనేక నేరాలు అనేక పాపాలు చేసిర్రు, ఉద్యమకారులను గౌరవించలేదు, ఉద్యమకారులను మోసం చేసిర్రు. అమరవీరులు 1200 మంది అయితే 600 మంది అని చూపించారు. మాలాంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు, దాదాపు 10 కేసులు పెట్టిర్రు, ఇబ్బంది పెట్టిర్రు. రాజేశ్వర రెడ్డి గారు మీరు కూడా సాక్షినే, 100 సార్లు కేసులు పెట్టినటువంటి దానికి మీరు కూడా సాక్షినే. కాబట్టి మీకు మనుషులంటే విలువ లేదు, సమాజం అంటే విలువ లేదు, సభ అంటే బాధ్యత లేదు. బాధ్యత లేని, విలువ లేని ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు తెరదించుతారు. కాబట్టి మీ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి. డాక్టర్ రామచంద్ర నాయుడు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 10 సంవత్సరాల క్రితం తెలంగాణ సెంటిమెంట్ తోని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టి, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి, ప్రతి దాంట్లో అవినీతి చేసి, ప్రతిదీ మోసాలు చేసి, 100 అబద్ధాలు 1000 మోసాలు చేసుకుంటూ 10 సంవత్సరాలు కాలయాపన చేసిన వాళ్ళే వారి తప్పిదాలు కప్పిపుచ్చుకోవడం కోసం కేవలం వారి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా సెక్రటేరియట్లో అవినీతి కావచ్చు, మిగతా అంబేద్కర్ స్మారక చిహ్నం మీద అవినీతి కావచ్చు, అవన్నీ కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు సభను అడ్డుపడాలనే లక్ష్యంగా వారి అవినీతి నుండి ప్రజల్ని పక్కదారి తప్పించడం కోసమే ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. సీనియర్ నాయకులు 40 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం ఉన్న కడియం శ్రీహరి గారిని ఈరోజు చట్టసభ సాక్షిగా అహంతోని మదంతోని ఆ ప్రవర్తించిన వ్యక్తిని వారందరినీ వెంటనే డ్రగ్స్ టెస్ట్ చేయించాలి అధ్యక్ష. వారందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయించి వారి మీద వెంటనే తక్షణమే మీరు యాక్షన్ తీసుకోకపోతే సభ ఆర్డర్లో రాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బయట తెలంగాణ ప్రజలు అంటా ఉన్నారు, ఈ పాటికే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారికి జైలు పంపించి ఉంటే బాగుండదని చెప్పేసి. అధ్యక్ష, వారి అవినీతి చట్టపరంగా విచారణ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవాలనే
కక్ష సాధింపులు లేకుండా మంచితనాన్ని ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మీరు మరి ఈరోజు వారి ప్రవర్తన మారాలంటే అధ్యక్ష, చట్టపరంగా గతంలో స్పీకర్గా మీ మీద, రాష్ట్రపతి గారి మీద, అదేవిధంగా ఈరోజు కడియం శ్రీహరి గారి మీద అనుచిత ప్రవర్తించిన మరి సభ్యులను వెంటనే బయటికి పంపించాలని చెప్పేసి కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ కాళే యాదవ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పది. మరి ప్రజాస్వామ్యం కాపాడడానికి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తమ ఏ పార్టీ అయినా మాట్లాడడానికి సభ్యునికి హక్కు ఉంటుంది. మీరు ఏ పార్టీ అని మాట్లాడద్దు, ఏ పార్టీ అని మాట్లాడద్దు. అందరూ ఇక్కడ పార్టీ కాదు, సభ్యుడు ఒక సభ్యునికి గౌరవించాలి. తమ గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ ఇతరుల గౌరవ మర్యాదలు కాపాడవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. కౌశిక్ రెడ్డి గారికి మనిషి పెరిగిండు కానీ బుద్ధి పెరగలేదు. ఎందుకంటే 40 సంవత్సరాలు 4 దశాబ్దాల కాలం అనుభవం ఉన్న మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకుని మీద సంపద నడుపుతాని మాట్లాడే విధానం మంచిది కాదు. మీరు చప్పట్లు కొట్టుకునేది కోటీల యాపిల్స్లపై చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోండి. కానీ ఇక్కడ పవిత్రమైన అసెంబ్లీలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం మంచి సంప్రదాయం కాదు. మీరు రాబోయే రోజుల్లో ఇకనన్నా మనసు మార్చుకొని బుద్ధిగా ప్రవర్తించాలని కోరుకుంటూ పాడి కౌశిక్ రెడ్డి మీద తక్షణమే కఠినమైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గడ్డం వినోద్ గారు. అక్కడి నుంచే మాట్లాడండి వినోద్ గారు. హలో యా మీరు లొలి చేయకుంటే మీకే ఇస్తుంటే మాట్లాడాలన్నా వద్దా? మీరు సభ గౌరవాన్ని కాపాడతలేరు. ఏమి ఇవ్వాలి మైక్ చెప్పును. థ్యాంక్ యూ. మీరు మీ సీట్లలో కూర్చోండి ఇస్తా. కేటీఆర్ గారు మీరు మీ సీట్లలో కూర్చుంటే ఇస్తా. మీరు సభ గౌరవాన్ని కాపాడతలేరు. ఇంతమంది కొత్త సభ్యులు మాట్లాడుతున్నారు, అయినా మీకేం వస్తలేదు. Thank you. I request all of you to kindly listen to our message, my dear BRS colleagues. Please kindly listen to us. This House has been witnessing a motion passed by my Honorable Chief Minister that he will conduct a CBCID inquiry. Now, an inquiry of mining activities taken up from 2014 to 24 or 26 is being done for the benefit of the people to know the reality. Since CBCID inquiry means that whatever has happened during the earlier periods, it's being taken into consideration. Now, coming to today's fact, trying to disturb the House for the last 2 days, which we see, people are getting bored by understanding. Now, coming to the insult of our senior colleague, Mr. Kadiyam Srihari, why conduct in a disgraceful manner? It is unethical. As a member of this House, I expect you to be more cordial, not speak in a language which is belittling the people of SC, ST communities. Dr. B.R. Ambedkar did not allow. It's a breach of privilege, a privilege of our community which is being put into dustbin. We cannot bear it. We are already 26 to 30% population in the country, and we have every right to talk about our own people. So when we are being insulted, my dear Honorable Speaker, sir, please take appropriate action on the persons who are behaving in an unethical, irresponsible manner. So this is what I would like you to see, that the House is conducted in the right manner. When any kind of an inquiry takes up for the benefit of the people of our state of Telangana, I think you should order it and go by the guidelines of what my Honorable Chief Minister has suggested. I appeal to all of you. You are all senior legislators. I have completed 26 years, but this kind of behavior I never saw in 2004 to 9 between Rajshekar Reddy and TDP. So why don't you guys change it? The color of the houses need to be needed. Everybody wants decency. Nobody wants
to fight. Nobody wants to create any this thing. Everything is under democratic control, sir. Exactly. Whatever the Honorable Chief Minister has agreed, you వినోద్ గారు, he is doing his best. When the CBCID is being done, that itself is a good product. వినోద్ గారు, So what I suggest, వినోద్ గారు, I would request you, sir, you kindly take up the matter, because our Honorable Chief Minister has already made a request of a CBCID inquiry, and also take inquiry on people who are trying to belittle the SC, ST people, sir. No compromise on that. Thank you very much. ఆదినారాయణరావు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎన్నో ఏళ్ల కలతో అసెంబ్లీ సాక్ష్య వేదికగా ప్రజలు కోరుతున్న ప్రతి సమస్యకి పరిష్కారం అవుతున్న ఆలోచనతో గత కొన్నేళ్ల కాలం ప్రజాక్షేత్రంలో ఉండి అసెంబ్లీలో ఒక ప్రమాణపూర్వకంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ వేదిక ఎందరెందరికో ఆసరా కల్పిస్తున్న నమ్మకం, బలమైన నమ్మకం మరి ఈరోజు ప్రజలందరూ ఏరి కోరి పంపించిన సందర్భంగా మరి నేను చూస్తా ఉన్న కొత్త సభ్యుడిగా ఎన్నిక ఇక్కడ కూర్చున్న తర్వాత పలు అంశాల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో నిన్నటి నుండి కూడా మరి అసెంబ్లీ దిగ్బంధన చేసే సందర్భం చూస్తా ఉన్నా. నిన్న ఒక అంశం హౌసింగ్ అనే సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా నిరుపేద ప్రజలందరూ ఎదురు చూస్తున్న శుభవేళ మంత్రి వర్యులు మరి నిరుపేద ప్రజలకి అలాంటి సమాచారం ఇస్తారా, ఏ విధంగా మాట్లాడుతున్న సందర్భంలో నిన్న ఒక అంశం లేవనెత్తి ఒక వ్యక్తిని ప్రాధాన్యత తీసుకొని వారి మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం అనేది సబబు కాదు. అదేవిధంగా ఏదైతే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో మరి నేను నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా ఈరోజు ప్రతిపక్ష నాయకులు విభేదిస్తూ ఉన్నారు, ఒప్పుకోవడం జరగడం లేదు. అయినా సరే హౌసింగ్ కమిటీ కావాలని అడగడం జరిగింది. దానిలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా 2 అంశాలతో మాట్లాడడం జరిగింది. మేము ఒప్పుకుంటాం, మేము ఒక అంశంతో మీరు ఒప్పుకుంటారని మాట్లాడిన తర్వాత దాని నుండి ఎలాంటి సమాధానం రాక మా వైపు నుండి ఎవరైతే మరి పెద్దలకు గౌరవనీయులు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ హౌసింగ్ కమిటీ వెయ్యండి అని మాట్లాడితే నేను చూస్తా ఉన్నా. కానీ ఎమ్మెల్యే కాకముందు కొన్ని అసెంబ్లీ వేదికలు, పార్లమెంట్స్ వేదికలు చూస్తూ ఉండేది, చాలా దద్దరిల్లుతూ ఉండేది. కానీ ఈరోజు వచ్చిన తర్వాత చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు చాలా పకడ్బందీగా అక్కడ వచ్చేటువంటి ప్రతి కారుని చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఒకవేళ చెక్ చేయకపోతే మరి కౌశిరెడ్డి అన్న గారు మరి గన్నును చూపిస్తున్నాడు, పేరుస్తున్న తీరు కనుక చూస్తే నిజంగా అక్కడ పోలీసులు కనుక ఎంక్వైరీ చేసి కారు లాపకపోతే, నిజంగా గన్ను కనుక లోపల వస్తే కడియం శ్రీహరి గారి మీద పేల్చేస్తారేమో భయం అనిపించింది నాకు. అంటే చూడండి అధ్యక్ష, ఆ వ్యవహార శైలి ఇదే అసెంబ్లీ వేదిక. దీనిగా ప్రజలు మనం ఏరి కోరి పంపించింది, దీనిగా మనం సభ ఎందుకు వచ్చినాం. మాలాంటి కొత్త సభ్యులకు నేర్పాలి. నేను గౌరవించే నాయకుడు హరీష్ రావు గారు, వారు ఎప్పుడు మాట్లాడినా వారి మాటలు వినాలి, ఎప్పుడు వింటూ ఉంటా అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ప్రతి అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడతారు. మాలాంటి కొత్త నాయకులకి దశ దిశ చేసే విధంగా చాలా మాట్లాడతారు, గౌరవిస్తాం. కానీ కౌశిరెడ్డి గారు చేసినటువంటి ఏదైతే విధానం ఉందో ఆ విధానం ఈ అసెంబ్లీ సాక్షిగా పద్ధతి కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా, అది సబబు కాదని తెలియజేస్తా ఉన్నా. సీతక్క గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉంటావు, స్పెల్లింగ్ వాయిస్తో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ నుండి. అంటే ఆదివాసీ గిరిజనులు అంత చులకన మీకు? నేను చూసిన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరు కూడా స్పెల్లింగ్ మాట్లాడుకున్నా అదే కౌశిరెడ్డి గారు గమనిస్తా ఉన్నా. అదే రోజు కౌశిరెడ్డి గారు అక్కడ కూర్చొని ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతున్న సందర్భం చూసిన. ఆ రోజు ఆదివాసీ గిరిజనుల ఒక చులకన భావన. అదేవిధంగా ఈరోజు దళిత ఏదైతే మరి కడియం శ్రీహరి గారు వారిని కూడా గతంలో సుమారు 30-40 ఏళ్ళ వాళ్ళు చూస్తా ఉన్నా. చక్కటి అనార్గలం దారుణంగా ప్రతి సబ్జెక్టు మాట్లాడు గొప్ప దిట్ట వ్యక్తి ఆయన. నేను పార్టీ గురించి మాట్లాడలే, పార్టీ ఏదైనా కానీ వ్యవహరించే తీరు ఈ సభ వేదిక కాదని తెలియజేస్తా ఉన్నా. వేదిక అది కాదు. మనం వ్యక్తిని క్రిటిసైజ్ చేసుకుని చేయడం చాలా తప్పని భావిస్తా ఉన్నా. పార్టీలు అంటేనే పార్టీ ఏదైతుంది, కానీ ఈ సభా వేదిక వ్యవహరించే తీరు మాలాంటి కొత్త సభ్యులకి ఏదో నేర్చుకొని
సమాజానికి ఏదో అందిస్తాం, ఏదో అందించిన దృక్పథం కలిగినటువంటి మా యువ ఎమ్మెల్యేలకి ఇలాంటి పద్ధతి మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి ఏదైతే స్పందన జరిగిందో, ఏదైతే వ్యవహార శైలి జరిగిందో, ఈ శాసనసభ సాక్షి వేదికగా ఉన్నటువంటి చట్టాలు ఏ విధంగా రచించబడినాయో దానికి లోబడి అలా వ్యవహరించిన తీరు ఎవరైనా సరే ఖండించాల్సిందే, చట్టరీత్యా చర్య తీసుకోవాల్సింది చెప్పేసి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అధ్యక్ష. జయవీర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ అసెంబ్లీ ఘట్టంలో ఈరోజు ఒక చీకటి రోజు కింద అభివర్ణించవచ్చు అధ్యక్ష. భారీ ఆహార్యం ఉంటే చాలేదు సార్, ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. మీకు మీ నాయకులకు అందరికీ నేను చెప్పేది, పద్దుల మీద నిన్న జరిగిన చర్చలో కొండని దవ్వి ఎలుకని పట్టుకున్నట్టు నిన్న మంత్రి గారి మీద నిందలు వేయడం జరిగింది. కానీ మంత్రి గారి మీద ఏదైతే నిందలు వేసిండ్రో దానికోసం హౌస్ కమిటీని వేసే క్రమంలో సిబిసిఐడి ఎంక్వైరీని అడిగి అందులో భాగంగా ఇక్కడున్న ఒక ఎమ్మెల్యే గారిని, హౌస్ బయట ఉన్న వజ్రాజు రవి గారి పేర్లు వాటిలో ఇంక్లూడ్ చేసిన తర్వాత నాకు తెలిసి హౌస్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఇక్కడ ఒడ్డు పొడువు ఉన్న మా పెద్ద మనుషుల అందరినీ వాళ్ళని బాగా క్లాస్ తీసుకున్నట్టున్నారు. లేనిపోని వాటిలో మీరేదో దాంట్లో తీసిపోయి మమ్మల్ని ఏడికి ఇచ్చిర్రా నాయన ఈ సిబిసిఐడి ఎంక్వైరీ వస్తే అని. దాంతో ఇవాళ హౌస్లోకి వచ్చి మొత్తం యూటర్న్ తీసుకొని హౌస్ని సజావుగా సాగనీయకుండా, అంటే అధ్యక్ష ఇక్కడ ఎంతో మంది మొదటిసారి అసెంబ్లీ సభ్యులైన వాళ్ళు ఉన్నారు, మా లీడర్లు ఉన్నారు. వాళ్ళు సబ్జెక్టులు ఇచ్చి కానీ మమ్మల్ని గైడ్ చేసి కానీ ఏ విధంగా హుందాగా వ్యవహరించాలా అన్న తీరుని మాకందరు నేర్పిస్తారు తప్పితే అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ చూస్తే ఇట్లున్నది అధ్యక్ష. చిన్నప్పుడు నా క్లాసులో కూడా లేదు, పెద్ద పెద్ద డాక్టర్లు అందరు చదివిండ్రు, సప్పట్లు కొట్టుకుంటా పేపర్లు ఇసిరేసుకుంటా నినాదాలు చేసుకుంటా సిగ్గు తీస్తున్నారు అధ్యక్ష. ఈ హౌస్లో ఉండడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా అర్హత లేదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. నిజంగా వీళ్ళు వేసే చప్పట్లు చూస్తుంటే ఆ టోల్ గేట్ల కాడ చప్పట్లు కొట్టుకునేటోళ్ళు కూడా సిగ్గుతోంది తలదించుకునేటట్టున్నారు అధ్యక్ష. ఈరోజు పెద్ద మనిషి కడియం శ్రీహరి గారు, సరే వారు ఏ పార్టీ అన్నా కానీ వారి వయసుకు కానీ వారి ఇన్నోళ్ళ వాళ్ళకి రాజకీయ జీవితానికి కానీ మర్యాదనియాలే తప్పితే తుపాకులతో కాల్చేస్తా అన్నట్టు సంకేతాలు ఇచ్చి ఇక్కడున్న దళిత నాయకుల్ని, మొదటిసారి శాసనసభ్యులను అందరినీ భయభ్రాంతులకి గురి చేసిన కౌశిక్ రెడ్డి గారిని సభ్యత్వం రద్దు చేసి, ఈ సభ్యత్వం రద్దు కాదు అధ్యక్ష, ఈ సమాజం నుంచి కూడా ఆయనను బహిష్కరించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. शुक्रिया स्पीकर साहब. स्पीकर साहब, कल भी यहाँ पर यही हाल था. कल भी इम्पोर्टेंट सब्जेक्ट्स के ऊपर हमको बात करने का मौका नहीं मिला. आज भी इम्पोर्टेंट सब्जेक्ट्स है, एजुकेशन है, हेल्थ है, इरिगेशन है, सिविल सप्लाईज है. हम यहाँ पर आवाम की बात करने आ रहे हैं स्पीकर साहब. यहाँ पर कोई भी अपने पॉलिटिकल एजेंडा या पर्सनल एजेंडे के लिए हाउस हाईजैक नहीं कर सकता. हमको आवाम की बात करना है, आवाम के मसाइल है. ये जो भी मसला है, ये जो भी आपके डिमांड्स है, जिसके भी जो भी डिमांड्स है, वो कोई अलग फॉर्म में आकर अपने अपने डिमांड्स को बात करे. लेकिन हमारा मसला आवाम का मसला है, तालीम का मसला है, राशन कार्ड्स का मसला है, मेडिकल एंड हेल्थ का मसला है. मैं आपसे गुजारिश करता हूं कि तमाम मसलों के ऊपर बात करना है. आवाम इंतजार कर रही है कि हम उनके मुद्दे यहाँ पर उठाएं. कोई हाउस को हाईजैक नहीं कर सकता. शुक्रिया, मेहरबानी कर कर हाउस को ऑर्डर में लाइए और हाउस को चलाइए. गौरव रामदास गाరు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మొట్టమొదటిసారిగా మీ అందరం చాలా మంది ఈ అసెంబ్లీలోకి వచ్చాం. మా గిరిజన, హరిజన, బడుగు, బలహీన వర్గాల గ్రామాలకు సంబంధించి విషయాలు మాట్లాడటానికి, తమ దృష్టికి తేయడానికి, తమరి ద్వారా ఈ ప్రభుత్వ దృష్టికి పోవటానికి, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవడం కోసం వచ్చాం అధ్యక్ష. ఇందిరాగాంధీ గారి పెట్టిన పార్టీ, ఇందిరాగాంధీ గారు పనిచేసిన పార్టీ, ఆ పార్టీలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా మొత్తుకునే వాళ్ళంతా కూడా
కాంగ్రెస్ పార్టీ గాలి నీరు ద్వారా వచ్చిన వాళ్ళు అధ్యక్ష, అది మర్చిపోకూడదు, వాళ్ళని మీకు మనం చేస్తా ఉన్నాం. వచ్చిన కాంగ్రెస్ తల్లి సోనియా గాంధీ గారి ద్వారా తెలంగాణ వస్తే వచ్చిన తెలంగాణని ఆగం చేసి, వచ్చిన తెలంగాణని అప్రపాలు చేసి, గిరిజనుల మధ్య గొడవలు పెట్టి ఇవాళ ప్రజల చేత తిరస్కరించబడి లబోదివోని మొత్తుకుంటారు. ఇక్కడ ఇట్నే మొత్తుకోండి, మీరు మీ గౌరవం పెరుగుద్ది అనుకుంటే ఇట్నే మొత్తుకోండి, మీకు మంచి జరుగుద్ది అనుకుంటే ఇట్నే మొత్తుకోండి. ఏం పాపం ఆమె మాట్లాడొద్దా? అంబేద్కర్ వారసులుగా గిరిజన హరిజన బిడ్డల వర్షంలో రావద్దా? 10 సంవత్సరాలు పరిపాలించి గిరిజనుల మధ్య హరిజనుల మధ్య గొడవలు పెట్టి ప్రజల చేత తిరస్కరించబడి అక్కడ కూర్చొని మనం మాట్లాడుతుంటే మేము ఆ మాటకు అడ్డం వచ్చే హక్కు మీకు ఎవరిచ్చున్నామని మేము మనం చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మా ప్రభుత్వం మీద చెప్పాలనుకుంటున్నారో, మా ప్రభుత్వం మీద ఏం బదనాం చేయాలనుకుంటున్నారో రాసి వండి స్పీకర్ గారు ప్రభుత్వానికి ఇస్తారు. అయినా నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా పార్టీకి సంబంధించిన కంపెనీ ఒకటని మీరు అన్నారు, కానీ మీ అరణ్యగారు ఉన్నాయి అందులో, వాటన్నిటి మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఏమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. జనం ఏం చూస్తారు? బయట చూస్తారు మిమ్మల్ని, మీ డ్యాన్సుల్ని, మీ మెరికల్ని, మీ పేపర్లు వేసే విధానాన్ని బయట జనం చూస్తారు. ఎందుకు 10 సంవత్సరాలు పరిపాలించరు? ఎందుకు మీకు అంత ఈర్ష? ఎందుకంత మీకు కసి? కూర్చోవచ్చుగా, చెప్పినా ఒక మాట చెప్పినా కూర్చోవాలి అధ్యక్ష. ఏదేమైనా సరే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మేము మా సమస్యలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా మాట్లాడేటప్పుడు, మా మాటలు మేము మాట్లాడేటప్పుడు అడ్డం రాజ్య హక్కు వాళ్ళకి లేదు. ఏదైతే కౌశిక్ రెడ్డి గారు శ్రీహరి గారిని బజార్ మనుషులాగా మాట్లాడిండో, నిక్కషంగా కౌశిక్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు సవినంగా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అందరు కాంగ్రెస్ పార్టీ గాలి నీరు తాగిందనే మీరు ఇయ్యాలి దబాయిస్తే భయపడదు అధ్యక్ష. ఈ పార్టీ భయపడే పార్టీ ఇది, భయపడే నాయకులు మేము. నువ్వు ఎంత డ్యాన్స్ చేస్తే భయపడతాం మేము, కానీ గౌరవ మర్యాదతోని ఈ దేవాలయంలో అసెంబ్లీ నడవాల్సిన అవసరం ఉంది. నడిపేయడానికి ప్రయత్నం చేయండి, కొత్తలో మాకు సలహా ఇవ్వండి, మేము పాటిస్తాం తప్ప మీరేదో భయపెడితే, మీరేదో ఆడిస్తే, మీరేదో డ్యాన్స్ చేస్తే, మీరేదో పేపర్లు ఇస్తే భయపడటానికి ఎవరు లేవు అని మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే కడియం శ్రీహరి గారి మీద బజార్ రౌడీలాగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డిని ఎమ్మటే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి మీ సభ ద్వారా తమకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ గణేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు హౌస్ని డిస్టర్బ్ చేస్తున్న విధం చూస్తుంటే వాళ్ళ ఆలోచన ఏందని అందరికీ అర్థమవుతుంది. నిన్నటి నుంచి వాళ్ళు డిస్టర్బ్ చేయాలి, కానీ లేనిపోని అన్ని ఆరోపణలు చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. అదే మాదిరంగా ఈరోజు కూడా గౌరవ సభ్యులైన కడియం శ్రీహరి గారిని కూడా అగౌరవపరచడం, వారిని బెదిరించే విధంగా చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వారు చెప్పింది సిబిసిఐడి ఎంక్వైరీ కూడా చేస్తా అంటే కూడా వారు అదే దాని మీద నిలబడడం చాలా దురదృష్టకరం, అవమానం చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే వీళ్ళ వ్యవహారం అధ్యక్ష, క్రైమ్స్ చేసినప్పుడు అధ్యక్ష, క్రైమ్ చేసే అతను ఒక్కరుంటే సహకరించిన వాళ్ళు ఇంకా 2-3 ఉంటారు. సైబర్ క్రైమ్ కావచ్చు, ఏ క్రైమ్ చేసినా కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఈరోజు నేను సభకు మొదటి నాడు నుంచి చూస్తున్న పాడి కౌశిక్ రెడ్డి ఏ రోజు కూడా సభని మంచిగా నడిపియలే, ఎప్పుడు గొడవ చేయాలి, డిస్టర్బ్ చేయాలని ఆలోచిస్తుండు. వారికి పూర్తిగా సహకరిస్తున్న వ్యక్తి వారి పక్కకున్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఈయన ఏదైతే తప్పు చేస్తున్నారో వారికి సహకరిస్తున్నందుకు వీరి మీద కూడా కాదు, వారి ముగ్గురు మీద కూడా చర్య తీసుకోవాలి అధ్యక్ష. వారి ఈరోజు సభల పద్ధతుల మీద మాట్లాడే అవకాశం గురించి అందరూ వెయిట్ చేస్తుంటే కావాలని నిన్నటి నుంచి సభని డిస్టర్బ్ చేసుకుంటూ, ఆనాడు కూడా డిస్టర్బ్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ మాట్లాడే చేస్తుంటూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పని చేస్తుంటే ప్రజల నుంచి ఎక్కడ పేరు వస్తుంది అనేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి గారు బాల్య వయసులో చేస్తే తప్పు ఏమి కాదన్న విధంగా రోజు వారికి ప్రోత్సహించి వారితో తప్పు చేపిస్తున్న వాళ్ళు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు అని సభకు తెలుస్తున్నాను. వారు ఆ రోజు కూడా బ్లాక్మెయిల్ రాజకీయం చేసుకుంటూ ప్రజలను తప్పుతో పట్టించి ఎలక్షన్లో గెలిచారు. వారి బిడ్డని, వారి సతీమణిని వారిని గెలిపియకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి గెలిచిన ఆయన అదే బ్లాక్మెయిల్కి పాల్పడుతుండు. ఈ రోజు కూడా ఇలాంటి వాళ్ళు సభలో ఉండడం ద్వారా
రానున్న అన్ని సెషన్స్ కూడా ఇబ్బందే కాబట్టి ఈ సభ అనేది ప్రజలకు మేలే విధంగా ఉండాలి, ప్రజలకు మేలు చేసే చర్యలు తీసుకున్న స్టెప్స్ ఉండాలి. కానీ వీళ్ళలాగుంటే డిస్టర్బెన్సే. నిన్నటి నుంచి ఇదేంది అధ్యక్ష, చిన్న పిల్లలు లేక వీళ్ళు ఇక్కడ డ్రామా చేసుకుంటారు. సీఎం గారు చెప్పారు కల్చరల్ ప్రోగ్రామ్ పెడతా అనేసి, రేపు వాళ్ళకి అవకాశం ఉంటుండే మాతో పాటు పోటీల ప్రోగ్రాంకి వస్తే రవీంద్ర భారతిలో చేసేవాళ్ళు కదా. వీరు ఇక్కడ చేసేది ఏందో అక్కడ చేస్తే సీఎం గారు వాళ్ళకు కూడా వాళ్ళు నటనకి మంచి ప్రైజులు ఇచ్చేవాళ్ళు. ప్రజలు వీళ్ళని ఇక్కడ మంచి చేయాలని పంపిస్తే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నష్టం చేసి వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇక్కడ బయటికి వస్తుందని, ఈ ఎంక్వైరీ ద్వారా వాళ్ళు జైలు పాలవుతారని ఇప్పుడు దాన్ని యూటర్న్ చేసుకోవాలని చూస్తున్నారు. ఏదేమైనా మీకు సభ గురించి సభ చట్టంలో ఏదైతే ఉందో కౌశిక్ రెడ్డి గారితో పాటు వారికి సహకరించిన గన్నిచ్చిన వాళ్ళకి, ఫోన్ ఇచ్చిన వాళ్ళకి, డబ్బు ఇచ్చింది ఎవరెవరో వాళ్ళని కూడా ఏ విధంగా అయితే పోలీసులు కేసు పెట్టి జైలు పంపిస్తారో అదే మాదిరిగా సభ చట్టంలో ఏదైతే యాక్షన్ తీసుకోవాలనో ఓన్లీ కౌశిక్ రెడ్డి గారి మీద కాదు వాళ్ళ ముగ్గురు మీద కూడా తీసుకోవాలని తమకు విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక దేవాలయం అసెంబ్లీ సాక్షిగా దళిత బిడ్డలను అగౌరవపరచడం, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఇవాళ 4 కోట్ల ప్రజలు చూసే అధ్యక్ష. గౌరవ సభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ఏ రకంగా గతంలో మహిళా గవర్నర్ను అవమానపరిచి ఇవాళ ఒక దళిత బిడ్డ సీనియర్ నాయకుడు మా అందరికీ మార్గదర్శనం ఉన్నటువంటి కడియం శ్రీఆర్ గారి పట్ల ఏ రకంగా బిహేవ్ చేసిండో మీరు అర్థం చేసిన అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ఈ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకొని ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందిస్తున్నటువంటి సంక్షేమం ఫలితాలంతా కూడా తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మా డిప్యూటీ సీఎం గారు ఏదైతే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిండో ఆ బడ్జెట్ ద్వారా తెలంగాణ ప్రజలంతా కూడా హర్షాతిరేక్తాలు వ్యక్తం చేస్తారు అధ్యక్ష. ఇవాళ వ్యవసాయానికి పెద్దపీట వేసి మహిళలను గౌరవించుకొని ఇవాళ ఇరిగేషన్ రంగానికి పెద్దపీట వేసి తెలంగాణ ప్రజలను అన్ని రకాల రాబోయే రోజుల్లో ఒక మంచి భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి ఈ తెలంగాణ చేస్తుంటే చూసి ఓర్వలేక అధ్యక్ష తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా వాళ్ళకు ముఖం చెల్తలేదు అధ్యక్ష. మరి మీ అసెంబ్లీ సాక్షిగా మేమేదో లైవ్లో ఉండాలి, మా పార్టీ బతుకుండాలి అని చెప్పి వాళ్ళు సభను డైవర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. గౌరవ హరీష్ రావు గారికి అన్ని విధాల అవకాశం ఇచ్చిన, మాట్లాడమని అవకాశం ఇచ్చిన ఈ సభా సమయాన్ని నిన్న నుంచి ఇలా వృధా చేస్తున్న అధ్యక్ష. ఇవాళ ఇరిగేషన్ మీద ఇలా అన్ని పత్రుల మీద మాట్లాడాల్సిన అవసరం అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిత్తశుద్ధితోటి తల్లిదండ్రులను పిల్లలు కాపాడుకునే బాధ్యతగా ఆ పద్దు మీద కూడా చర్చ పెడితే ఆ రకంగా అసభ్యకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతోటి వీళ్ళందరం ఇక్కడ వచ్చిన అధ్యక్ష. ఇంకా కూడా గడీల పాలన, ఫామ్ హౌస్ పాలన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించండి అధ్యక్ష. గతంలో సభ గౌరవం అనేది ఎట్లుండే, గతంలో పెద్దలు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా సంపత్ గారు చిన్న ఇష్యూకే వాళ్ళ సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసి బయటకు పంపిన అధ్యక్ష. కానీ మా ముఖ్యమంత్రికి ఓపిక ఉంది, తెలంగాణ ప్రజల పట్ల గౌరవం ఉంది, ఇంకా వాళ్ళకు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి అనే గౌరవ సభ్యుడు ఎన్నిసార్లు మహిళను గౌరవపరిచిన, సభను ఎన్నిసార్లు ధిక్కరించిన, ఇలా హరిజన గిరిజన పట్ల ఆయన ప్రవర్తన చేసిన ఇక్కడ సభా మర్యాదలు కాపాడి ప్రతిపక్షం ఉండాలి. గతంలో మా ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే మా డిప్యూటీ సీఎం గారికి ఉంటే కనీసం అది చూసి వరవదు అధ్యక్ష. ఇలా తెలంగాణ గమనిస్తున్నారు. ఇలా ఒక గౌరవ స్పీకర్ గా మీరు సభాధిపతిగా ఉంటే సభా నాయకుడు వచ్చి ఎక్కడ అధ్యక్ష అని మైక్ అడగాల్సి వస్తేనే అక్కస్తోటి ఇలా స్పీకర్ ను గౌరవించాలని సభా అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు వస్తున్న అధ్యక్ష. దయచేసి కౌశిక్ రెడ్డి మీద మీరు శాశ్వతంగా ఆయన సభ నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. సభ్యత్వాన్ని రద్దు చేయాలి, సభా గౌరవం కాపాడాలి. మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ కక్ష సాధన చేస్తారు అధ్యక్ష, వాళ్ళ యొక్క ఎప్పుడు సస్పెండ్ చేసేది మిమ్మల్ని నిలబెట్టి మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అప్పులను కడుక్కుంటూ ఇలా ప్రజాపాలన చేస్తుంటే ఓర్వలేక సర్పంచ్ ఎలక్షన్ లో ఓడిపోతుంది, కంటోన్మెంట్ లో ఓడిపోతుంది, జూబ్లీ హిల్స్ ఓడిపోతుంది, ఇలా పార్లమెంట్ లో గుండుసున్న వచ్చే మొన్న మున్సిపల్ లో కూడా ఓడిపోతుంది. మరి దీన్ని జీర్ణించుకోలేక అధ్యక్ష దయచేసి మీరు సభను ఆటోలో పెట్టాలి. వాళ్లకు పాడి కౌశిక్ మీద
కఠిన చర్య తీసుకుంటుంది ఈ తెలంగాణ సమాజం. ఇలా అసెంబ్లీ చూస్తుంది అధ్యక్ష. దయచేసి మీరు తప్పకుండా దీని మీద కఠిన నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఈరోజు సభలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్నాను అధ్యక్ష. అనేక మంది శాసనసభ్యులు మాట్లాడినటువంటి వారి భావాలు, వారి ప్రాధాప్త రుజువుతో మాట్లాడినటువంటి అంశాలు మనం అన్ని కూడా గమనించిన అధ్యక్ష. ప్రధానంగా కడియం శ్రీహరి గారు సీనియర్ శాసనసభ్యుడిగా, సీనియర్ మంత్రిగా సేవలు అందించి డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినటువంటి వారు, ఉద్యమకారుడుగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు ఈ శాసనసభకు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సూచన చేసే క్రమంలో మరి ఏదైతే మిత్రుడు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, వారి అహాభావాలు కానీ, వారి బాడీ లాంగ్వేజ్ కానీ అసెంబ్లీ రూల్స్కు విరుద్ధంగా ఉంది, అసెంబ్లీ రూల్స్ను అతిక్రమించినట్టుగా కీలకంగా కనిపించిన సందర్భం మేము ఇటువైపు నుండి చూస్తున్నప్పుడు వారి సగభాగం కనిపిస్తుంది. వారి భావాలన్నీ కూడా కడియం శ్రీహరి గారి పట్ల వారి చేతితోటి తుపాకీతో కాల్చేటువంటి ప్రయత్నం చేసే విధంగా కాల్స్తామని మా మిత్రుడు బొజ్జు గారు, అదేవిధంగా సత్యం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు ముగ్గురు కూడా అటువైపు వారు కింది భాగంలో ఇంకొక ఆ మాటను మేము అనొచ్చు అనరాదు, కానీ మరీ గ్రామాల్లో 2 దశాబ్దాల క్రితం మత్తు పదార్థాలు తీసుకున్నాక రాత్రి 8కో 9కో వీధులలో మాట్లాడే భాషను ఈ అసెంబ్లీలో మాట్లాడే మాట, అది కూడా ఒక సీనియర్ శాసనసభ్యుడి పైన ఇది సరైనది కాదు. ఇది ప్రజలకు చక్కటి సంకేతం మనం ఇచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి నేను మా ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా మీకు సూచన చేస్తా ఉన్నా, కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించండి అధ్యక్ష. ఈ శాసనసభలో ఉన్నటువంటి కెమెరాలన్నీ పరిశీలించి శాసనసభ పక్ష నాయకులకు సంబంధించి వారందరూ కూడా చూపించి ఏమి చర్యలు తీసుకుంటారో దయచేసి మీరు శాసనసభ అధిపతిగా ఈరోజు వారిపైన చర్యలు తీసుకోవాలని, వారికి మద్దతు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఈరోజు సస్పెండ్ చేసే విధంగా, ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 3 మాసాల్లో వారు ప్రతి సమావేశం జరిగినప్పుడు ఎంత గలాట చేసినా గతంలో లాగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభానాయకుడు హోదాలో వారిని ఎత్తి శాసనసభ బయట పడేయాలని చెప్పి ఏ రోజు అనుకోలేదు అధ్యక్ష. వాళ్ళు అరిచినా, వారు నినాదాలు చేసినా, ఈ సభకు వ్యతిరేకంగా ప్రవర్తించినా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అందేటువంటి కార్యక్రమాలు ఈ సభ ద్వారా అందాలి. వారు అరిచినా వారి దగ్గర నుంచి మంచిని తీసుకోండి, వారి చెడును ప్రజలే గమనిస్తారని చెప్పిన ఆలోచనలో వారిపై సస్పెండ్ చేసే కార్యక్రమం వారిలాగా గతంలో 10 ఏళ్లలో మా శాసనసభ్యులపైన చేసినటువంటి విధంగా ఈరోజు ఎప్పటి కూడా చేయలేం. కానీ ఈరోజు ఓ పెద్దలు శ్రీహరి గారి మీద చేసినటువంటి సందర్భంగా మేము ఈరోజు ఈ కెమెరాలన్నింటినీ పరిశీలించి శాసనసభ పక్ష నాయకులందరూ కూడా చూపించి చట్టాన్ని శాసనసభ రూల్స్ అతిక్రమించిన వారిపైన సస్పెండ్ కాదు అధ్యక్ష, ఈరోజు శాసనసభ్యత్వ పదవి కూడా రద్దు చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకునే విధంగా ఉండాలని ఇప్పుడే మా బీర్లయ్య గారు చెప్పారు, అనేక మంది శాసనసభ్యులు చెప్పారు అధ్యక్ష. గతంలో ఇదే సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు సంపత్ కుమార్ గారు, అప్పుడు గవర్నర్ గారు ప్రసంగం పైన చర్చ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ప్రతులు చింపివేస్తే అప్పుడున్న స్పీకర్ గారి కన్నుకు గాయమైందని చెప్పని ఈరోజు వారిని ఏకంగా సభ మొత్తం సస్పెండ్ చేసిన అధ్యక్ష. తీరా శాశ్వతంగా శాసనసభ నుంచి రద్దు చేసిన అధ్యక్ష. తీరా తెల్లవారు చూస్తే ఒక కన్ను గాయమైందని చెప్పి ఇక్కడ చెప్తే మరో కన్నుకు కట్టుకొని తర్వాత కనిపించినటువంటిది కూడా విమర్శ ఆ రోజు మనం చూసిన అధ్యక్ష. అయినా ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పెద్దలు మంత్రివర్గం అందరూ కూడా మీ ఓపికతోటి అనేక సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. మొన్న మాట్లాడితే బయటకు వెళ్ళి మాకు మైక్ ఇస్తున్నారు, మా గొంతు నులిపేస్తున్నారు. కానీ మొన్న మీరు అధ్యక్ష మొన్నటి రోజు 2 గంటల పైచీలకు వాళ్ళకు 1 నిమిషం తక్కువ గంట మీ మాట్లాడడం అధ్యక్ష. ఈరోజు ఎక్కడ ఈ ప్రజాబద్ధులు పై చర్చ జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్ ప్రజలకు వెళ్తుందనేది డిమాండ్స్ పై చర్చ జరగద్దనే వాళ్ళు కుట్ర కోణంతో ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలుగానే భావించాలి తప్ప గత 10 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన బడ్జెట్ వారి కుటుంబాలకే వెళ్ళింది అధ్యక్ష. కానీ ఈ 3 సార్లు మనం బడ్జెట్ పెట్టినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు అందరికి అందుతుంది అధ్యక్ష, నిస్సహాయులకు అందరికీ సాయం అందుతుంది అధ్యక్ష. ఇది ఎక్కడ ఈ డిమాండ్స్, ఎక్కడ ఈ పద్ధతులపై చర్చ జరిగితే
ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి మేము దూరం అయితే ఉన్నట్టు భావంతో వారు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదు అధ్యక్ష. నేను ఒకటే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. నిన్నటి రోజు దానికి ఈరోజు నేను నిన్న మొదటిసారి అబ్జెక్షన్ చెప్పినది అధ్యక్ష. 5 నిమిషాల నుంచి వేచి చూసిన తర్వాత పెద్దలు వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ జరిపిన తర్వాత మళ్ళీ ఈరోజు అదే అంశం పైన రాజకీయం చేయాలని చేసే ప్రయత్నం కాదు. వారు హౌస్ కమిటీ అంటున్నారు. ఈ ఒక్కటితో పాటు ఇంకా అనేకమైన అంశాలపైన మా ముఖ్యమంత్రి గారు హౌస్ కమిటీ వేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బహుశా నేను అనుకుంటున్నా వారు ఆయంలో వేసిన హౌస్ కమిటీలు తూతు మంత్రం కావచ్చు. ఇప్పుడు వేసిన హౌస్ కమిటీలో నిందితుల పైన చట్టపరంగా ఈ హౌస్ కఠినమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా. మీ నాయకత్వంలో తీసుకోవాలని చెప్పని భావిస్తూ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఏమైనటువంటి చర్యగాని భావిస్తా ఉన్నా. ఒక శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు పట్టుకొని ఆ విధంగా ఆ భావాలు ఆ బాడీ లాంగ్వేజ్తో చేసినటువంటి తీరు కౌశిక్ రెడ్డికి మంచిది కాదు. భవిష్యత్తులో కూడా నేను కూడా మొదటిసారి శాసనసభ్యుడిని, ఈరోజు వయసు ఉంది కావచ్చు, యువకునిగా శాసనసభ్యుడికి వచ్చిన తర్వాత అందరినీ గౌరవించుకోవాల్సింది పోయి ఈ విధంగా చేయడం మంచిది కాదనే మాటని సందర్భం చెప్తూ తప్పనిసరిగా గతంలో కోమరెడ్డి వెంకటరెడ్డి గారి పైన గతంలో సంపత్ కుమార్ గారి పైన ఎలా అంటే వారు కేవలం పేపర్లు చించినందుకే శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసినారు. ఈ రోజు కూడా పరిశీలించి వారి సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా మా శాసనసభ్యులు చేసిన దానికి నేను కూడా మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ అంశాన్ని ఈరోజు సభానాయకుడిగా మీరు తీవ్రంగా పరిగణించాలని చెప్పని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి వివేక్ గారు. అధ్యక్ష, మొదలు కడియం శ్రీహరి గారి పైన ఏదైతే వివరించారో కౌశిక్ రెడ్డి గారు, దాన్ని తీవ్రంగా ఖండించేది అవసరం ఉంది. అసలు పెద్ద నాయకులు వాళ్ళ పార్టీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారిద్దరు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఒక దళిత లెజిస్లేటరు ఎంపీగా ఉండే వారిపైన ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసినారో అసలు వారికి లేదు, దళితులపైన ఏమైనా ప్రేమ లేదు. ఎందుకంటే మనకు తెలుసు అప్పుడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి పక్కకు పెట్టినాడు. తర్వాత చాలామంది దళిత సంఘాలు అరే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది చేయండి టీఆర్ఎస్లో అని చెప్పినప్పుడు లేదు నాకు కొడుకుని చేస్తానని చెప్పి కేటీఆర్ని చేయడం జరిగింది. అంటే దళిత వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వారు వివరిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. డెఫినెట్లీ మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దాంట్లో. ఇంకోటి రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వీరేశం గారి పైన వేరే ఏ పార్టీ అని అడుగుతున్నారు. వారు మర్చిపోతున్నారు కేసీఆర్ గారు వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని మంత్రులు చేస్తున్నారు. ఆ సమయం అంతా మర్చిపోయినారు రాజేశ్వర్ రెడ్డి గారు. సో ఇలాంటి తరుణంలో ఆల్రెడీ నిన్న హరీష్ రావు గారు ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన వ్యాఖ్యలు చేస్తారో అరే వినండి అయ్యా, మీ గురించే మాట్లాడుతాం, మీ డిమాండ్ గురించి కొద్దిగా వినండి మంచిగా. వాళ్ళకు భయం ఉన్నది యాక్చువల్లీ. అధ్యక్ష, నిన్న వారు డిమాండ్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ పెట్టమని చెప్పి మేము అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వారు మళ్ళీ కూడా ధర్నా చేస్తుంటే మా ముఖ్యమంత్రి గారు వచ్చి సరే నేను ఒక సిబిసిఐడి ఎంక్వైరీ పెడతానని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వారు నిజంగానే ఎడ్యుకేటెడ్. సిబిసిఐడి ఎంక్వైరీ అంటే ఏంది, హౌస్ కమిటీ అంటే ఏంది అర్థం చేసుకోవాలి. ఎప్పుడన్నా ఏదైనా పాలసీ డిసిషన్ చేంజ్ ఉంటే అప్పుడు హౌస్ కమిటీ వేసి పాలసీ చేంజెస్ ఏం చేయాలని చెప్పి హౌస్ కమిటీ ఉంటుంది. నిజంగానే ఏమైనా ఎంక్వైరీ చేయాలంటే కరెక్ట్ సంస్థ అది సిబిసిఐడి. అందు గురించి సిబిసిఐడి ఉంది. లేకపోతే అన్ని కేసులు కూడా హౌస్ కమిటీ వేస్తే మరి సిబిసిఐడి పని ఏముంటుంది అధ్యక్ష? అంతేగాక వారి కేటీఆర్ గారి సొంత చెల్లెలే ఆమెనే డిమాండ్ చేసింది అరే మా పైన హౌస్ కమిటీ వేయాలని చెప్పి. దాని గురించి ఏం మాట్లాడతలేరు. ప్రొద్దున ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు 300 ఎకరాలు ఉన్నాయి హౌస్ కమిటీ వేయాలని చెప్పినప్పుడు కేటీఆర్ గారి ముఖం అయితే చాలా సంతోషంగా కనిపిస్తున్నది. ఎందుకంటే బాబా పైన ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో చాలా మంచి విషయం అని చెప్పి చూడండి నవ్వుతున్నాడు కేటీఆర్ గారు. అంటే వారు చాలా హ్యాపీగా ఉన్నారు. మా బావను ఇరికించినందుకు వారు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇందే చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వము నోటీస్ ఇచ్చింది రాఘవ కన్స్ట్రక్షన్స్కి. ఏదేమన్నా కానీ రెవెన్యూ లాస్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ సంవత్సరము 37% శాండ్ మాఫియా ఏదైతే టీఆర్ఎస్ నాయకులందరూ చేసినారో వాళ్ళందరికీ కూడా భయం ఉంది. ఈ శాండ్ మాఫియాలో మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా బయటికి వస్తుందని చెప్పి వాళ్ళకి భయం ఉంది.
వారు సిబిసిఐడి ఎంక్వైరీ వద్దు, మాకు కేవలం హౌస్ కమిటీ ఎందుకు అడుగుతున్నారంటే వారికి తెలుసు ఆల్రెడీ మా లెజిస్లేటివ్ అసెంబ్లీ అఫేర్స్ మంత్రివర్యులు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఇంతకుముందు వేసిన హౌస్ కమిటీస్ ఇప్పటి వరకు రిపోర్ట్స్ కూడా రాలేదని. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా డైవర్ట్ చేయాలి. ఈ 10 సంవత్సరాలలో ఏదైతే అక్రమ మైనింగ్ జరిగిందో అవన్నీ బయటకు వస్తాయి అని చెప్పి ఆ భయంతోనే వీళ్ళు ఈ ధర్నా చేస్తున్నారు. అధ్యక్ష, వీళ్ళను తక్షణమే సస్పెండ్ చేసి లెజిస్లేటివ్ బిజినెస్ నడిపించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మంత్రి లక్ష్మణ్ గారు. అధ్యక్ష ఏదైతే గౌరవ సీనియర్ సభ్యులు కడియం శ్రీహరి గారు ప్రజలతో ఎన్నుకోబడి శాసనసభ్యుడిగా వచ్చి సరే పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని మాట్లాడుతున్నారు కదా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అన్న చెప్తాను, ఒక్క నిమిషం అన్న చెప్తా. వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను తీసుకొని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు వారి యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కట్టెగట్టింది మారు, డప్పు కొట్టింది మా వాళ్ళు దళితులు, దరేసింది మా వాళ్ళు, ఆత్మ బలిదానం చేసుకున్న మా దళితులు. మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా, దళితుని చేసుకోకపోతే తల నరుక్కుంటా అన్నాడు. మేము ఎన్నడూ కూడా దళితులం కానీ గిరిజనం కానీ అట్టడుగు వర్గాలం మేము ముఖ్యమంత్రి యొక్క పదవికి ఆశపడ్డ వాళ్ళం కాదు అధ్యక్ష. గౌరవం, మా గౌరవాన్ని ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు మా గౌరవాన్ని గుర్తించాలి. ఆ ఇంద్రమ్మ తల్లి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మా గౌరవాన్ని గుర్తించే విధంగా మా పేదవాళ్లకు కాంగ్రెస్ పట్ల అండగా ఉదే విధంగా ఉన్నటువంటి సందర్భంలో పట్ట మరి వారు ఉద్యమంలో వారే మాట్లాడిన అధ్యక్ష దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. అదే అధ్యక్ష తల నరుక్కుంటా అన్నారు. అదేవిధంగా వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఏదైతే రాజయ్య గారిని ఎలాంటి కారణం లేకుండా బర్తరఫ్ చేసింది అధ్యక్ష. అదేవిధంగా 2014 నుంచి 18 వరకు మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ను, మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వెంకరెడ్డి గారిని ఓన్లీ వెల్లో ఉండి అప్పుడు ఏదైతే బడ్జెట్ మీద ప్రసంగం జరుగుతుంటే ఆ బడ్జెట్ సంబంధించిన కాగితాలు చింపేసే సందర్భంలో పట్ల శాశ్వతంగా ఒక దళిత శాసనసభ్యుని ఈ సభలో వారి ప్రభుత్వంలో శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరిచిన వారి అధ్యక్ష. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం అయితే అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం అయితే అధ్యక్ష ఏదైతే హైదరాబాద్ మహానగరంలో అంబేద్కర్ గారి జయంతికి ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు వచ్చి దండేరే అధ్యక్ష. ఆ విధంగా మా ఒక వర్గాన్ని, మా దళితులను, మా గిరిజనులను, మా ఆదివాసులను అవమానపరుచుకుంటూ ఈరోజు పాడి కౌశిక రెడ్డి ఏదైతే ఆయన చేసినటువంటి బాడీ లాంగ్వేజ్ ఒక సీనియర్ శాసనసభ్యుడిపై ఆ వీడియో నిజంగా ఆ వీడియో సభ ముందు చూస్తే అందరూ సభ మొత్తంగా ఎవరు తెలంగాణ ప్రజలు కూడా తలవంచుకుంటారు అధ్యక్ష. ఆ విధంగా ప్రవర్తించినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని శాశ్వతంగా ఈ సభ నుంచి ఆయన శాసనసభ్యత్వం రద్దుపరచాలని చెప్పి మా సభ్యులంతా ఏదైతే డిమాండ్ చేసిన అంశాన్ని కూడా మీ ముందు పెడుతూ అధ్యక్ష దయచేసి ఈ విధంగా దళితుల మీద చిన్న చూపు చేసుకుంటూ దళితులను సంపుతాన్ని బెదిరిస్తూ ఆయన ఆభావజాలాలు ఏ విధంగా ఉన్నాయి అధ్యక్ష సభ్యులందరూ మాట్లాడినారు అధ్యక్ష. ఆ విధమైనటువంటి ఏదైతే బాడీ లాంగ్వేజ్ ఆ విధమైన ఆవజాలు ఒక దళితుల మీద గిరిజనుల మీద ఆయన మొదటి నుంచి అధ్యక్ష ఒక చులకన భావనతో మాట్లాడుతాడు అధ్యక్ష. పక్కనే హరీష్ రావు ఉంటాడు, పక్కన కేటీఆర్ ఉంటారు, పక్కన పల్లెరాజేశ్వరరావు ఉంటాడు, పల్లె జగదీష్ రెడ్డి గారు ఉంటారు, అందరు ఉంటారు అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పొచ్చు కదా అధ్యక్ష, కొత్తగా ఎన్నికబడ్డవా ఒక సీనియర్ సభ్యుడు మాట్లాడుతుండు మర్యాదగా మాట్లాడని చెప్పొచ్చు అధ్యక్ష. ఆ విధంగా మాట్లాడతాడు అధ్యక్ష, అవమానపరుస్తూ మాట్లాడదు అధ్యక్ష. ఆభావాలు అట్లుంటాయి అధ్యక్ష. ఏం తప్పు చేసినాం అధ్యక్ష? మేము మాకు ప్రజలు ఓట్లేసింది కదా అధ్యక్ష, ప్రజలు శాసనసభ్యుడిగా మమ్మల్ని దళిత వర్గం కలిగి మమ్మల్ని పంపించారు కదా అధ్యక్ష. మా సీనియర్ నాయకుడిని ఏదైతే కడియం శ్రీహరి గారిని ఆ విధంగా అత్యంత బాధాకరంగా సర్వసభ్య అవమానపరుచుకునే విధంగా ఆ బాడీ లాంగ్వేజ్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరచాలని చెప్పి మీ ద్వారా సభను కోరుతున్నా అధ్యక్ష.
రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. కృతజ్ఞతలు అధ్యక్ష. ఇక్కడ రెండు విషయాలు మనం స్పష్టంగా సభ దృష్టికి తీసుకురాదలుచుకున్నాడు అధ్యక్ష. ఒకటి, సహచర శాసనసభ్యుడిని అవహేళనగా మాట్లాడమే కాకుండా ఒక చేయితోటి నిన్ను కాల్చేస్తా అనే పద్ధతి విధానం ఏదైతే ఉందో, దళితుడు అని ఒక భాగం అయితే సహచర శాసనసభ్యుడు, సీనియర్ శాసనసభ్యుడు, మొదటిసారి శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి గారిని నియంత్రించేది పోయి సీనియర్స్ హరీష్ రావు గారు కేటీఆర్ గారి నివారించేది పోయి ఒక రకంగా ప్రోత్సాహకరంగా చేయడం అనేది ఈ సభలో ఒక దురదృష్టకరమైన సంఘటన. రెండో విషయం అధ్యక్ష, నాకు తెలిసినంత మట్టుకు నేను 2 హౌస్ కమిటీస్కు చైర్మన్గా పనిచేశాను సార్. అదేవిధంగా రిపోర్ట్స్ కూడా హౌస్కు సబ్మిట్ చేయడం జరిగింది. నాకు తెలిసినంత మట్టుకు ఏంటంటే హౌస్ కమిటీ అనేది హౌస్కు రిపోర్ట్ సబ్మిట్ రికమెండేషన్ చేస్తుంది. చేసిన తర్వాత గవర్నమెంట్ నిర్దిష్టంగా దాని మీద చర్యలు తీసుకోవాలని ఎక్కడ కూడా సక్రమంగా లేదు అధ్యక్ష. అదే సిబిసిఐడి ఎంక్వైరీ ఏదైతే ఉందో చట్టపరమైన వ్యవస్థ, అది మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కేసులు పెట్టవచ్చు, చర్యలు తీసుకోవచ్చు, అన్ని విధాలు ఉంటుంది. మరి సీనియర్ శాసనసభ్యులైన ఇద్దరికి, ముఖ్యంగా హరీష్ రావు గారికి ఈ చిన్న విషయం తెలియదని చెప్పి నేను అనుకోవడం లేదు. హౌస్ కమిటీ కన్నా సిబిసిఐడి అనేది ఒక చట్టబద్ధత ఉన్నది. తప్పకుండా తప్పులు తేలినప్పుడు చర్యలు తీసుకుంటారు వాళ్ళు. ఇప్పటికైనా దయచేసి హౌస్కు సహకరించాలి అని చెప్పి, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు. स्पीकर सर, एक बार जब चीफ मिनिस्टर जब बोल चुके हैं कि सीबीसीआईडी इंक्वायरी होगी तो उसके बाद कोई बात ही नहीं रहती, क्योंकि जहाँ तक है मैं सोचता हूँ कि कल जो बहस हो रही थी, जब विवेक साहब हमारे मंत्री साहब के जब बात कर रहे थे और उनके ऊपर इंक्वायरी करो बोल के जब वहाँ पे लोग कह रहे थे, तो अपने मिनिस्टर साहब ने ऑलरेडी इंक्वायरी करने के लिए बोल दिया था. बट जब सीएम साहब आए तो सीबीसीआईडी इंक्वायरी करने के लिए उन्होंने कहा, तो मैं समझता हूँ कि ये अपने आप पे पैर पे कुड़ाड़ी मार लिए, क्योंकि इसलिए हाउस कमेटी चाह रहे हैं कि क्योंकि सीबीसीआईडी में तो बिल्कुल हर चीज़ 10, 12, 15 साल जो भी इंक्वायरी होगी उसमें बिल्कुल एकदम ट्रांसपेरेंसी और सही भी आएगी. तो मैं आप लोगों से यही गुजारिश करूँगा, केटीआर साहब अपने अपने अच्छे पढ़े लिखे आदमी हैं और उनको मेरे ख्याल में थोड़ा कौशिक रेड्डी को आप थोड़ा कंट्रोल करना चाहिए. और कौशिक रेड्डी को ये भी कहूँगा कि देखिए आप ऐसी बातें बिल्कुल खुदा के वास्ते मत करिए, क्योंकि वो बड़े एकदम लेजिस्लेटर हैं और अगर उनकी आप कोई कम्युनिटी की और कोई भी इज्जत नहीं कर सकते हैं तो एटलीस्ट उनकी एज के लिए एज रेस्पेक्ट करिएगा. उन्होंने आपसे बहुत बड़े, तो मैं आपसे यही गुजारिश करूँगा. और सीएम साहब यहाँ पे जो काम कर रहे हैं वो तेलंगाना को आगे बढ़ाने के लिए कर रहे हैं, वो अपने पर्सनल एजेंडे के लिए कोई भी नहीं कर रहे. कभी स्पीकर साहब कभी भी सीएम साहब हर बार रिफॉर्म्स ला रहे, जब भी रिफॉर्म्स आते हैं तो क्योंकि रिफॉर्म जब भी आते हैं तो प्रॉब्लम होता है स्पीकर साहब, क्योंकि जब स्वामी विवेकानंद साहब भी जब रिफॉर्म्स ला रहे थे, रामाकृष्ण परमहंस साहब भी जब रिफॉर्म्स ला रहे थे तो लोग उनकी बिल्कुल निंदा कर रहे थे और बोल रहे कि नहीं हम रिफॉर्म नहीं लाना चाहिए. बट लेकिन जब आगे चल के जो काम हुआ, जब वो रिफॉर्म सही हुए तो सब लोग उसकी तारीफ करने लगे. तो हमारे सीएम साहब बहुत अच्छा यहाँ पे काम कर रहे हैं, रिफॉर्म्स ला रहे हैं. तो हम लोग सबको मिलकर तेलंगाना को आगे बढ़ाना चाहिए. हम बड़ी मुश्किल से तेलंगाना स्टेट हमको मिला है, तो हम आगे बढ़ेंगे. हमारी पार्टी हर बार डेवलपमेंट के लिए और माइनॉरिटीज़ के लिए और दलित के लिए सबके लिए काम करती एक सेक्युलर पार्टी है. और मैं सबसे गुजारिश करूंगा कि हाउस आप ऑर्डर में ला लिए सर. और मैं बिल्कुल ऑपोजिशन से भी गुजारिश करूंगा सर, टाइम बदल जाता है सर, टाइम हर वक्त सेम नहीं रहता है, टाइम हर बार बदलते रहता है. जो मर्द वही है जो जमाने को बदलता है, वो हमारे सीएम साहब है. बहुत बहुत शुक्रिया. गौरव मुख्यमंत्री गाరు.